వేసుకుని రాత్రంతా గడపండి. ఓకే నాన్న అయిపోయింది. ఈ మాటల యొక్క సారాంశాన్ని పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మనతో మాట్లాడి వివరించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. సో ఇక్కడ ఒక సందర్భాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. యోవేలు అనే మాటకి అర్థం ఏమిటంటే యెహోవా నా దేవుడు. ప్రవక్తల గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తల్లో యోవేలు ఒక ప్రవక్త. ఈ యోవేలు గ్రంథం చదువుతున్నప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, తన ప్రజల గురించే దేవుడు వర్ణిస్తూ ఈ ప్రవక్త ద్వారా మాట్లాడారు. నా జనులు అని పిలువబడుతున్న వారు ఇక అన్నిటికీ సిగ్గుపడరు. వారు పంట పండించాలని ప్రయత్నం చేసినప్పుడు 4 పురుగులు ఆ పంటను పూర్తిగా నాశనం చేసింది. దేవుడు తన ప్రజల కొరకు ఏమైనా చేయగలడు. ఏం మాట్లాడట్లేదు మీరు? కథ మొత్తం మార్చగలడు. ఎప్పుడైతే పంట పాడైపోయిందో తిరిగి మరలా వాళ్ళు ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి రోదన చేసి ప్రార్థించినప్పుడు పోగొట్టుకున్నవి కోల్పోయినవన్నీ మరలా దేవుడు తిరిగిచ్చి వాగ్దానం కూడా వాడికి చేశాడు. ఈ రాత్రి నా ఆశ, గడిచిన కాలాల్లో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి మరలా ఈ నెలలో దేవుడు నీకు ప్రసాదించునుగాక. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, యాచకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి, బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాళ్ళారా రోదన చేయండి, పరిచర్య చేసే పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతా గడపండి. నైవేద్యం ప్రాణార్పణం మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి. ఈ రాత్రి ఈ సందేశానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏమిటంటే, రాత్రంతా ప్రార్థన, అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఆల్ నైట్, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆల్ నైట్ అని రాయబడి ఉంది. రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపే ఆ అనుభవం దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. మీలో కొందరు అడగొచ్చు, అయ్యా ఎందుకయ్యా మేము రాత్రంతా ప్రార్థన చేయాలి? ఎందుకోసం చేయాలి ఈ ప్రార్థన? చాలా మందిరాల్లో ప్రస్తుత కాలంలో ఆల్ నైట్ ప్రార్థనలు తీసేశారు, ఆఫ్ నైట్ ప్రేయర్స్కి వచ్చేసినాయి. ఇంకా చెప్పాలంటే స్పెషల్ ప్రేయర్ అని వచ్చేసింది. రాత్రంతా ఆల్ నైట్ ప్రార్థన చేసే మందిరాలు చాలా తక్కువ అయిపోయినాయి. మేము కూడా ఆలోచించి, ఏంటి ప్రభా, ఆదివారం భక్తులు చాలామంది కనపడతా ఉంటారు, ఆల్ నైట్కి ప్రార్థనకి భక్తులు కొంచెంగా కనపడతా ఉంటారు. మనసులో ఆలోచన, నా ఆశ ఏమిటంటే దేవుని వాక్యం నెరవేర్చబడాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. సో గోనె పట్ట అది తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది. సో ఏ వ్యక్తి జీవితంలో అయితే తగ్గింపు, వినయ, భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా ప్రార్థించే అనుభవంలోకి వస్తారు. నినెవే పట్టణం భయంకరమైన పాపంతో నిండిపోయినప్పుడు యోనా వెళ్ళి ప్రకటన చేసినప్పుడు రాజు సహితం, పనివాళ్ళు కావచ్చు, మంత్రి కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, అందరూ గోనె పట్ట వేసుకుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఆ కీడంతా దేవుడు తప్పించాడు కదా. ఈ రాత్రి ప్రార్థన శక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. రీసెంట్గా నేను బండారు లంక అనే ఒక ప్రాంతానికి ఒక భక్తుడు నన్ను సువార్త కొరకే ప్రార్థనలు చేయించడానికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అత్తూరూరట. సరే వెళ్ళాను దేవుని సువార్త పరి కొరకు. వెళితే ఒక ఆయన మంచం మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. మంచం మీదే ఉన్నాడు. ఇంచుమించు 1 సంవత్సరం నుంచి మంచం మీదే ఉన్నాడు. నాతో పాటు కొంతమంది వచ్చారు, బ్రదర్స్ కూడా వచ్చి ఉన్నారు. మంచం మీద మమ్మల్ని చూసిన వెంటనే కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇంచుమించు 50-55 అలా ఉంటాయి ఆయనకి ఏజ్. నేను వారి ఇంటికి వెళ్ళి చూసి, నేను అందరూ బాగా విగ్రహారాధకులుగా ఉన్నారు వారు. సరే ఏడుస్తూ ఉన్నాడు. చూసి ఇలా నమస్కారం చేశాడు, వందనాలని చెప్పాను.
సో ఆ తల్లి చెప్తుంది, తన భార్య చెప్తుంది, అయ్యా సంవత్సరం నుంచి మంచంలో పడున్నాడు అయ్యా ఆయన. ఒకప్పుడు ఈయన పరిస్థితి బాగుండేది. వారు అంబాజీపేటలో మంచి వ్యాపారం చేశారట, అరటికాయ వ్యాపారం చేశారట. చాలా ఈ అరటి తోటలు కొని అరటికాయలు తీసుకెళ్ళి వ్యాపారం చేయటం, చాలా డబ్బు సంపాదించాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఎందుకు ఏడుస్తున్నాడు అనంటే ఈ కాలు చేయి పని చేయట్లేదు, మంచం మీదే ఇబ్బంది పడుతున్నాడు. ఇంచుమించు నెల రోజుల నుంచి చూస్తున్నారంటే ఎవరైనా పాస్టర్ గారు వచ్చి మా కోసం ప్రార్థన చేస్తారేమో, ఎవరైనా సువార్థికులు వచ్చి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తారు, ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నారంటే ఎవరు రావట్లేదు ఆ ఏరియాకి. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళటానికి ఆటంకాలుగా ఉన్నాయి. సరే మన పిల్లలు తెలుసుకుని అయ్యా వారి దగ్గరికి వెళ్ళాలని చెప్తే వెళ్తే నిజంగా 2 చేతులు నమస్కారం చేసి ఏడుస్తూ ప్రార్థన సహాయాన్ని కోరాడండి. ప్రార్థన చేసి వచ్చాం. ఎందుకు ఈ సాక్ష్యం మీకు చెప్పానంటే, చాలామంది కుటుంబాల్లో తీరని వేదన, కన్నీళ్ళు, దుఃఖం. ఒకప్పుడు పరిస్థితి బాగుంది, ఇప్పుడేంటో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఒకప్పుడు 10 మందికి ఇచ్చే స్థాయిలో ఉండేవాళ్ళం, ఇప్పుడేంటో అన్ని ఇబ్బందుల మీద ఇబ్బందులు అని తెలియని వేదనతో చాలామంది కుటుంబాల్లో వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, కన్నీళ్ళే అన్నపానాలుగా మిగిలిపోయిన కుటుంబాలు ఎన్నో. ఈ రాత్రి దేవుడు సంఘం నుంచి ఏమని కోరుకుంటున్నాడంటే, రోదన చేసేవాళ్ళు సంఘములో లేపబడుదురుగాక. గోనె పట్ట వేసుకుని రాత్రంతా ప్రార్థించే బిడ్డలు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఈ అధ్యాయంలో చెప్పాడు, ఒక పెనిమిటిని పోగొట్టుకున్న భార్య ఎంతగా ఏడుస్తుంది యవనస్తురాలు. ఆ 8వ వచనంలో చెప్పాడు, పెనిమిటిని పోగొట్టుకున్న యవనస్తురాలు ఏడ్చినట్లుగా అలా రోధించే వాళ్ళు కావాలంటే సంఘంలో. ఈ రోజున సంఘాలలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, సంఘాల్లో పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతో కొంత సహకరించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మరి ప్రాముఖ్యంగా పురుషుల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి స్థలమందు చేతులెత్తి ప్రార్థించేవాళ్ళు కావాలి. పురుషుల గురించి దేవుని వాక్యంలో బైబిల్లో పౌలు గారు చెప్పారు, ప్రతి స్థలమందు చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులు కావాలి. కానీ ఈ రోజుల్లో ప్రార్థన అంటే స్త్రీలే ముందుంటారు, కానీ పురుషులు చాలా తక్కువ మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. నా ప్రార్థన ఏమిటంటే, దేవుని వాక్యం నెరవేర్చబడాలి, ప్రార్థించే పురుషులను దేవుడు సంఘానికి అనుగ్రహించునుగాక. చేతులు ఎత్తొక్కసారి ఆమేనందమా. కానీ ఈ రోజుల్లో ఇండ్లలో ప్రార్థనలు లేవు, ఇంట్లో ప్రార్థించే వాళ్ళు లేరు. ఇంట్లో బాధలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, టీవీ సీరియల్ ఇవే ఉన్నాయి, కానీ ప్రార్థన ధూపం ఎక్కడ ఇంట్లో కనబడట్లేదు, రోదన చేసేవాళ్ళు కనబడట్లేదు, ప్రాణార్పణంగా పోయబడే వాళ్ళు కనిపించటం లేదు. అందుకే అక్కడ యాజకులతో చెప్తున్నాడు, పరిచారకులతో చెప్తున్నాడు, రాత్రంతా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టే వాళ్ళు కావాలి. యేసయ్య అలాంటి ఆత్మ కార్యాన్ని జరిగించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. స్త్రీలు కూడా ప్రార్థించే వాళ్ళు మరికొంతమంది, కొద్ది మందిగా ఉంటున్నారు, కానీ ఎక్కువగా ప్రార్థించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ రోజున స్త్రీలు కూడా పిల్లలకి ప్రార్థన నేర్పించట్లేదు, ఫ్యాషన్ నేర్పిస్తున్నారు. ప్రార్థన నేర్పించే తల్లులు చాలా తక్కువ, ఫ్యాషన్ నేర్పించే తల్లులు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు ప్రార్థన చేయించుకోవడానికని, లేదా పుట్టినరోజు ఏదో కార్యక్రమం కోసం అన్నయ్య వందనాలని ప్రార్థన చేయని వస్తూ ఉంటారు. వాళ్ళకి చూస్తే 7 జడలు ఉంటాయి తలకి. ఎవరు వేసారా అమ్మా అని అడిగితే మా అమ్మ. నేను ఆలోచనలో పడ్డాను, ఈ చిన్న పిల్లకి 7 జడలు వేయటానికి ఎంత టైం పడుతుంది?
ఎందుకు వేసింది ఈ తల్లి అని అంటే, ఆవిడకి వేసుకోవాలని ఉంది. వేసుకుంటే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమని అలా అమ్మాయిలో చూసుకుంటుంది మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అమ్మా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఫ్యాషన్ నేర్పిస్తున్నారు పిల్లలకి, ప్రార్థన నేర్పించే తల్లులు లేరు. అందుకే ఈ ప్రవక్త రోదనతో చెప్తున్నాడు, గోనెపట్ట వేసుకుని రాత్రంతా ప్రార్థన చేయండి. ఈ రాత్రి నాతో కలిసి మోకరించగలిగిన వాళ్ళు ఉంటే, నమ్మితే ఆమేనని చెప్పండి ఒకసారి. ఓకే, చాలు. దేవుడు మీ ప్రార్థన బట్టి మీ ప్రాంతాన్ని కదిలించబోతున్నాడు. యేసు నామములో ప్రార్థన వీరులు లేపబడుదురుగాక. అన్నీ చేస్తున్నాం మనం, కానీ ప్రార్థన ఒకటే చేయలేకపోతున్నాం. అందుకే ఈ సంపూర్ణ రాత్రి యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ రాత్రి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నా ప్రశ్న, రాత్రంతా ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే 7 నా కన్నుల ఎదుటికి వచ్చారు. ఆ 7 మీ కన్నుల ఎదుట పెడతాను. ఆ 7లో నువ్వు ఒక్కడవైతే చాలు. నేను ఆశించేది అయితే రోజుకు ఒక 7 ప్రార్థన చేసేవాళ్ళు నాకు కావాలి. దేవుణ్ణి నేను అదే అడుగుతున్నాను. ఈ 7 మీ ముందు పెడతాను. ఈ 7లో నువ్వెవరవో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం అనే అర్థం నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. అన్నిటికీ సమయం ఉంటుంది. ఇప్పుడు ఒక ఉద్యోగానికి మీరు వెళ్ళారు, 8 hours పని చేయాలి, 8 గంటలు పని చేయాలి. పొద్దున్న 8 గంటలకి డ్యూటీలో జాయిన్ అయితే సాయంకాలం వస్తారు. 8 గంటలు, ఇంచుమించు 8 hours పని చేయాలి. ఇక బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా 12 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కనీసం ఉద్యోగ బాధ్యతల్లో 8 గంటలు పనిచేసే వాళ్ళలో 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అది కూడా తక్కువే. కానీ ఈ రాత్రి మందిరాల్లో రోదన చేసేవాళ్ళు కనుమరుగైపోయారు. మందిరాల్లో ప్రాణార్పణంగా పోయబడేవాళ్ళు చాలా తక్కువైపోయారు. అందుకని ఇప్పుడు యాజకులు, పరిచారకులు రోదన చేయమని ప్రభు చెప్తున్నాడు. బైబిల్లో రాత్రంతా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన, ఆ ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే 7 సందర్భాలు మీ ముందు పెడతా. ఈ 7 మాటలు మీరు నోట్ చేసుకుని మీరు ఆలకించి ఆ ప్రకారంగా ప్రార్థన చేయటానికి మీరు ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుని వెళితే ఈ ప్రార్థన ప్రతిఫలమే దేవుడు ఈ నెలంతా మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. గుడ్. మొదటి మాట, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. ఓపెన్ యువర్ బైబిల్, లూక్ చాప్టర్ 6. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేయుటకు రాత్రంతా గడిపెను. చాలు. సో మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువు అనండి. ఓకే, యేసుక్రీస్తు ప్రభువు, అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాత్రంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో గడిపాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు ఏదైనా సరే ఆయన చేయకుండగా చెప్పలేదు. బాప్తిసం గురించి చెప్పాడా? ఒక మాదిరి చూపించాడు. పరిచర్య గురించి చెప్పాడా? ఒక మాదిరి చూపించాడు. ప్రేమను చూపించడం గురించా? ఒక మాదిరి చూపించాడు. క్షమించటమా? ఒక మోడల్. ఏదైనా నువ్వు నేర్చుకోవాలంటే యేసయ్య దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. ప్రార్థన కూడా ఆయన చెప్పడం కాదు, చేసి చూపించాడు. రాత్రంతా కొండ మీద గడిపినట్లుగా, ప్రార్థనలో గడిపినట్లుగా, ఒలీవ కొండ దగ్గర ప్రార్థనలో గడిపినట్లుగా వాక్యం చెప్తుంది. నేను ఆలోచించాను, యేసు ప్రభుకి ఏమి తక్కువ అని ప్రార్థన చేయాలి? ఇప్పుడు నువ్వు ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చావు, ఏదో ఒక సమస్య నీకుంది, అప్పులో, ఆర్థిక ఇబ్బందుల్లో, జ్ఞానమో, తెలివితేటలో, ఇంట్లో సమాధానమో, భర్త మార్పో, మోకాళ్ళ నొప్పులో, ఏదో ఒకటి
ఇంట్లో సమస్యలున్నాయి, ఒంట్లో సమస్యలున్నాయి, పక్కింట్లో సమస్యలున్నాయి, వీధిలో సమస్యలున్నాయి, ప్రతిదీ ఒక సమస్య నీకు. మరి యేసు ప్రభుకి ఏమని సమస్యని ప్రార్థన? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరికైనా ప్రార్థన చేసుకున్నారంటే ఒక సమస్య ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు సాధారణంగా మీకు బాగా సింపుల్గా చెప్తాను. ఒకసారి చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కరోనా లాక్డౌన్ టైంలో 2020లో ఫస్ట్ వే అయిపోయింది, సెకండ్ వేలోకి. ఫస్ట్ వేలోంచి మేము ఏం చేసామంటే ఇక ఆరాధనలు జరగట్లేదని ప్రతిరోజు గూగుల్ మీట్ లైవ్ జరుగుతూ ఉండే 7 to 9 ఈవినింగ్. మార్నింగ్ కూడా గూగుల్ మీట్ ప్రేయర్ చేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రేయర్స్ అన్నీ కూడా లైవ్ జరుగుతూ ఉన్నప్పుడు యూట్యూబ్ కూడా సండే యూట్యూబ్ లైవ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఫస్ట్ వే బాగానే ఉంది, సెకండ్ వే మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కేసులు కనబడతా ఉన్నాయి. సెకండ్ వేలో ఒక ఆయనకి కరోనా వచ్చింది. కరోనా వస్తే చాలా సివియర్ కండిషన్ పరిస్థితి అన్నమాట. క్వారంటైన్ కూడా వెళ్ళాడు. సో నిజంగా దేవుడు ఆ మరణపు అంచుల్లోంచి ఆయన బ్రతికించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ భార్య చెప్తుంది, అయ్యా లాక్డౌన్ కానీ లేకపోతే ఈ కరోనా వైరస్ రాలినంతసేపు ఎప్పుడు ప్రార్థన పొరపాటున వచ్చేవాడు కాదు మా ఆయన. కరోనా వచ్చిన తర్వాత 7 గంటలకు మీ లైవ్ 6:30కే మోకాళ్ళు హేస్తున్నాడు అయ్యగారు అన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఏంటి, ఒక సమస్య వస్తే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకుంటాం. అమ్మో కీడు వచ్చేస్తుంది, అమ్మో భయం వచ్చేది, అమ్మో బాధ వచ్చేస్తుంది, అమ్మో కష్టం వచ్చేస్తుంది అని. రేపు ఎగ్జామ్ అనుకోండి, ఈరోజు ఏం చేస్తారు పిల్లలు? నిజంగా చెప్పండి, ఇంకా దేవుణ్ణి మామూలు భక్తి ఉండదు మాట అప్పుడు అసలే. కానీ ఇప్పుడు యేసు ప్రభుకి ఏమి తక్కువ అని ప్రార్థనలో గడిపాడు ఆయన. ఆయన పరిపూర్ణుడు కదా, సంపూర్ణుడు కదా తమ్ముడు. ఆయన పరిచర్య చేసిన ధర్మాన్ని అనుసరించి చూపించాడు, ప్రేమను పంచాడు, అన్నిట్లో సంపూర్ణ పురుషుడు ఆయన. ఈ లోపం ఉందని ఎవ్వరు ఏలెత్తి చూపించలేము. మరి అలాంటి దేవుడికి ప్రార్థన ఎందుకు అవసరం? నీ కోసం, నా కోసం, మనందరి కొరకు ఆయన ప్రార్థన దేని కొరకు తెలుసా? మనము సంపూర్ణులు అవ్వాలని. తండ్రి కుడి పార్శ్వము నుండి ఇంకా నీలో లోపాలు ఉన్నాయి, ఎప్పుడు దిద్దుకుంటావు? ఇంకా అవిధేయతలు ఉన్నాయి, ఎప్పుడు సరిచేయబడతావు? ఇన్ని సంవత్సరాల నుంచి గంటలు వాక్యాలు వింటున్నా మనస్సు మారలేదు, పద్ధతి మారలేదు, ప్రవర్తన మారలేదు, పరివర్తన రాలేదు. ఇంకెప్పుడు మారుతావని నీ గురించి ఆయన కన్నీళ్ళు, నీ గురించే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. శరీరధారిగా ఉన్న దినములలో ఆయన కన్నీళ్లతో, రోదనతో, మహాయాచనతో తండ్రిని వేడుకున్నాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ గురించి. కావాలంటే వాక్యంలో ఆ మాటలు చదివిస్తాను. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము అండ్ 34వ వచనం లాస్ట్ వర్డ్ చూడండి. రోమీలికి రాసిన పత్రిక 8:34 లాస్ట్ వర్డ్. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయువాడు. చాలు. మన గురించి ఆయన ప్రార్థన దేని గురించి అంటే మనం ఇంకా సంపూర్ణతలోకి రాలేదు, మనం ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు. మన గురించే ప్రభు తండ్రి కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నాన్న రిఫరెన్స్ అయిపోయిన తర్వాత తీసే. కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మనలో పరివర్తన రాలేదు. అందుకే చూడండి, తనకిష్టమైన శిష్యులు ఎవరాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు ముగ్గురిని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు, రూపాంతర మహిమను చూపించాడు. ఇంకా పరివర్తనలోకి వస్తారేమో, ఇంకా మార్పులోనికి వస్తారేమో. కానీ శిష్యులు బోర్ల పడిపోయారు, అక్కడ బోర్ల పడిపోయారు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను కోరుకునేది, యేసు ప్రభు మనకు ఒక మంచి శాంపిల్ ఎగ్జాంపుల్. ఆయన ఒక మోడల్.
ఆయనలో ఈ లోపం ఉందని ఎవ్వరూ చెప్పలేము. ప్రపంచానికే సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు? కానీ మనిషిలో అనేక లోపాలు. ఆ లోపంతో ఉన్న మనిషి దేవుని ఎదుట సంపూర్ణుడిగా నిలబడటం కొరకే తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు ప్రభు నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ ఒక్క విషయం నీకు అర్థమైతే దేవుని సముఖంలో ప్రార్థించకుండగా, మార్పు చెందకుండగా, ఇంకా అవిధేయతలు విడిచిపెట్టకుండగా నీవు ఉండలేవు. అతి త్వరలోనే దేవుడు నిన్ను సంపూర్ణతలోనికి తీసుకొచ్చునుగాక, పరిపూర్ణ దశలోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఓకే, ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు తెలియజేస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక, యేసయ్య చేసిన ప్రార్థనలు చూడండి. 5వ అధ్యాయం 7వ వాక్యం. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లు తన్ను మరణం నుండి రక్షింపగలవానికి యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి 4 మాటలు కనబడుతున్నాయి. మహారోదన, కన్నీళ్ళు, యాచన, ప్రార్థన. ఈ అనుభవాలు యేసయ్య శరీరధారిగా ఉన్న దినములలో చేసిన త్యాగం. ఇంకా తండ్రి దగ్గర ఉండి ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ప్రభు చెప్పకుండా ఏది చేయలేదు. ఆయన మనకు ఒక మంచి మోడల్. ఆయన ప్రార్థించాడు, సంఘాన్ని ప్రార్థించమని కోరాడు. శిష్యులకి ప్రసంగాలు నేర్పించలేదు కానీ ప్రార్థన నేర్పించాడు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా కోరుకునేది, స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉన్నప్పుడు మాకు స్లిప్లు వస్తూ ఉంటాయి. ఏది ఎగ్జామ్ హాల్లో స్లిప్లు పెట్టుకున్నట్లుగా స్లిప్లు వస్తూ ఉంటాయి. అయ్యగారు మాకు పాట ఇవ్వండి, మాకు పాట ఇవ్వండి. దేవుడి దయ వల్ల మన సంఘంలో కాదు కానీ చాలా చోట్ల మేము వెళుతున్నప్పుడు స్లిప్లు వస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను, ప్రార్థన చేస్తానయ్యా అని స్లిప్లు పెడతారేమో అనే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూస్తూ ఉంటాను. పాట పాడటానికి ఎంత ముందుకు వస్తారో అంతగా ప్రార్థన చేసేవాళ్ళు ఈ రాత్రి సంఘంలో పుట్టుకొచ్చుదురుగాక. ఆమేనని చెప్తే తెల్లవారులో మనం ప్రార్థన చేయాలి ఈ రాత్రి. అందరు గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ప్రార్థన ఎంత ఉజ్జీవాన్ని తీసుకొస్తుందో. ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభువు అంత పరిశుద్ధులైన దేవుడు మన గురించి విజ్ఞాపన చేశారు కదా. మనం అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రత్యేకంగా సేవలో ఉన్నవాళ్ళు రోజు పగలు రాత్రి ఇదే పరిచర్యలో ఉంటాం. సో సేవలో ఉన్న మేము కూడా ప్రార్థన చేసుకోవడానికి అనుకూల సమయాన్ని కేటాయించుకుని చేస్తూ ఉన్నాం. మరి విశ్వాసులు సోమవారం నుంచి శనివారం దాకా మీరు లోకంతోనే ఉంటారు. ఆదివారం ఒక్కరోజు అలా కనబడతారు, అలా మిల్క్మంటారు. మళ్ళా ఆదివారం దాకా అసలు పొరపాటును కూడా కనబడరు. మరి ఈ వారం రోజులు లోక స్నేహం, ఫ్రెండ్షిప్, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పని ఎన్నో. మరి ఎక్కువగా సహవాసంలో ఉండి పరిచయంలో ఉన్న మేమే ప్రార్థన అంటూ వేగులు పడుతూ దేవుని కోసం పరుగులు తెస్తూ ఉంటే, మరి ఈ వారం రోజులు అసలు లోకంతోనే ఉంటూ ఉన్న మీకు ఇంకెంత ప్రార్థన అవసరమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సాక్షాత్తు ప్రభువే, పరిశుద్ధుడై ఉన్న దేవుడే, దేవుని కుమారుడే, సింహాసనాన్ని విడిచిపెట్టేసి మన కొరకు దిగి వచ్చిన దేవుడే ఇంతగా ప్రార్థన చేస్తే, వారానికి ఒకసారి వచ్చి అలా తలుకుమని మిలుకుమని వెళ్ళిపోయే మనకి ఎంత ప్రార్థన అవసరం ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి మీరందరూ సంపూర్ణ సిద్ధిని పొందుదురుగాక. ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తుందో ఒక ఉజ్జీవం గురించి ఒక చిన్న విట్నెస్, ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 1727 ఇయర్ కూడా నేను మీకు చెప్తాను. 1727 సంవత్సరంలో జర్మనీ దేశంలో వచ్చిన ఒక ఉజ్జీవాన్ని గురించి మీకు తెలియజేస్తాను. జర్మనీ ప్రాంతంలో, జర్మనీ అంటేనే హిట్లర్. సో జర్మనీలో భయంకరమైన కోత,
చాలా ప్రతికూలమైన పరిస్థితులు. హిట్లర్ పేరెత్తితేనే దారుణమైన పరిస్థితి. సో ఈ జర్మనీలో 1727 సంవత్సరంలో ఒక తెగవారు, ఒక ప్రాంత ప్రజలు, వారు ప్రార్థన చేయాలి అనే ఒక తపన వారి గుండెల్లోనికి వచ్చింది, వారి హృదయంలోకి వచ్చింది. వస్తే వారికి ఒక ప్రార్థన, ఒక సేవకులు ఎవరో ప్రార్థనని పరిచయం చేశారు. ఆ మాటలు విని ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్చుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రే చేస్తూ ఉంటున్నప్పుడు ఒకరిని బట్టి ఒకరు అలాగా వాళ్ళకి ప్రార్థన వచ్చింది, నేర్చుకున్నారు. సేవకుడు ప్రభు బల్లారాధన ఇస్తాము మోకరించండి అంటే అందరూ మోకాళ్ళ మీద ఉండి కళ్ళంపట నీళ్లు పెట్టుకుని ఏడ్చుచు యేసయ్య శరీరం దాన్ని స్వీకరించడానికి కూడా నాకు అర్హత లేదని ఏడుస్తూ కళ్ళంపట కన్నీళ్ళు పెట్టుకుని ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆ రొట్టె ప్రభు యొక్క శరీరాన్ని తీసుకునేవారు. ఇది జరుగుతూ ఉంది. సరిగ్గా కొద్ది రోజులు, మేబీ 1 month 2 months 2 నెలలు గడుస్తూ ఉంది. ఇలాగ వాళ్ళు ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టారు. అది చూసిన పిల్లలు, ఇప్పుడు మందిరాల్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు పిల్లలు చూస్తూ ఉంటారు, వినాలి. పిల్లలు చూసి, అరే మా అమ్మ పాస్టర్ గారు రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఉంటుంటే మా అమ్మ ఏడ్చేస్తుంది ఏంటి, మా నాన్న ఏడ్చేస్తున్నాడు ఏంటి, మా బాబాయ్ ఏడ్చేస్తాడని చూసి వాళ్ళు కూడా ప్రార్థన చేయాలనే ఆశ వాళ్ళలోకి వచ్చింది. వాళ్ళలోనికి ఆశ వస్తే వాళ్ళు ప్రార్థన చేయటం మొదలెట్టారు. నేను మిమ్మల్ని అడుగుతాను, అమ్మ, అక్క, పెద్దక్క, అమ్మ ఫస్ట్ లైన్లో కూర్చున్నావు, ఒకసారి చూడమ్మా. పిల్లలు ఎంతసేపు ప్రార్థన చేస్తారా తల్లి? అన్నయ్య పిల్లలు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? శామ్యులు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? అవ్వ బువ్వ ఆమెనంతే వాళ్ళు చేసే ప్రార్థన, ఇంకా అంతకుమించి చేయరు. చాలా సింపుల్గా ఓ పిల్లోడిని ప్రార్థన చేయము. నేను మదన పిల్ల ఉండేటప్పుడు అక్కడ అయ్యగారికి ఈ చిన్న పిల్లలకి ఆహారం పెడతా ఉండేవారు ఆయన. పాపం చాలా అనాథ పిల్లల్ని చేరదీసి చాలామందికి ఆహారం పెడతా ఉండేవారు. వాళ్ళు మా దగ్గరే ఉండేవారు. మేము ప్రతిరోజు సాయంకాలం కుటుంబ ఆరాధన చేయాలి, లేదా ప్రేయర్ సెల్స్ ఉంటే ప్రేయర్ సెల్కి వెళ్ళాలి. పిల్లలు మాతో పాటు వచ్చేవారు అన్నమాట. వాళ్ళు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దామంటే, ఒరే ప్రార్థన చేయరా అని అడిగి ప్రార్థనిస్తే, ప్రభువా ఈ కారును ముట్టి స్వస్థపరచండి ఏసునామములో. కారును ముట్టి స్వస్థపరచడం, ఆడికి అది ఒకటే వచ్చి ముట్టి స్వస్థపరచడం అంతే మాట. అదే చెప్తా ఉండేవాడు. పిల్లలు ఎంతసేపు చేస్తారు? మేబీ చేస్తే 2 నిమిషాలు, గట్టిగా చేస్తే 5 నిమిషాలు అంతే. కానీ ఉజ్జీవం గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు చూసి నేర్చుకున్న ప్రార్థన. రాత్రంతా పిల్లలు ప్రార్థన చేశారంట. మరీ అంత తుప్పనాసనం ఉండకూడదు. హల్లెలూయా, స్తుతి స్తోత్రం చెప్పాలి. రాత్రంతా పిల్లలు ప్రార్థన చేశారంట. ఉన్న వాళ్ళందరూ కలిసి రాత్రంతా ప్రార్థన చేయడం మొదలెట్టారంట. చాలా ఉజ్జీవం వచ్చింది. ఆ పిల్లల్లోకి వచ్చిన ప్రార్థన ఉజ్జీవం సంఘస్థుల్లోకి వచ్చింది. సంఘస్థులు, అరే పిల్లలే ఎంత ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నిజంగా చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారంటే, సిబిసికి ఉదయం 8 గంటలంటే 7:30కు వచ్చి కూర్చుంటారు వాళ్ళు. తుఫానికి కూడా సిబిసి ఆపేద్దాం అనుకుంటుంటే పిల్లలు వచ్చేసారు. అస్సలు ఏది జరిగినా జరగకపోయినా సిబిసి మాత్రం జరగకుండా ఉండదు, అంతే. అదొక శక్తివంతమైన పరిచర్య. స్తోత్రం చెప్పండి. సో పిల్లలు ఉదయం 8 గంటలకు వస్తారా, సాయంకాలం 5 గంటలకు కూర్చుంటారు. ఎంత యాక్టివ్గా ఉంటారో. మిమ్మల్ని ఈ రాత్రంతా కూర్చోబెడదాం అనుకుంటున్నాను నేను. ఎంతమంది మధ్యలో ఎత్తబడతారో తెలీదు. పిల్లల్లో ఉజ్జీవం వచ్చింది. అది చూసిన పెద్దోళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. పిల్లలే రాత్రంతా ప్రార్థన చేశారు కదా, కనీసం ఒక గంట సేపు ప్రార్థన చేద్దామని, పలానా బ్రదర్ ఈరోజు నేను ఒక గంట సేపు ప్రార్థన చేస్తామని చైన్ ప్రార్థన అంటే 6 to 7 ఓ బ్రదర్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ బ్రదర్ 7 to 8, నెక్స్ట్ బ్రదర్ 8 to 9, 9 to 10, 10 to 11, అట్లాగా ఒక్కొక్కరు చైన్ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలాగ చైన్ ప్రార్థన చేయటం మొదలు పెడితే, సాధారణంగా చైన్ ప్రార్థన, ఇప్పుడు మేము కూడా ప్రేయర్ డ్యూటీస్ వేసాం. సోమవారం వెళ్ళరండి, మంగళవారం వెళ్ళరండి, బుధవారం వెళ్ళరండి, ఇసుక్కుంటా కసురుకుంటా తిట్టుకుంటా మొత్తం మీద ఏదోలా చేస్తున్నాం మనం.
చైన్ ప్రార్థన ఎన్ని రోజులు నడుస్తుంది చెప్పండి? మహా చేస్తే వారం చేస్తే ఎక్కువ, లేకపోతే 2 వారాలు చేస్తే ఎక్కువ. ఓ నెల రోజులు గట్టిగా ప్రార్థన చేసిన తర్వాత రెండో నెలలో ఆ వారం రాలేదేంటి బ్రదర్ అంటే, ఈరోజు పని ఉంది బ్రదర్ అంటాం. ఏదో ఆటంకం ఎదురవుతుంది, మిస్ అవుతాం. కానీ చైన్ ప్రార్థన ఒక్కరోజు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 1 ఇయర్ కాదు, ఇంచుమించు ఆ చైన్ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు నడిచింది తెలుసా? 100 సంవత్సరాలు నడిచింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సో దేవుడు ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా మన సంఘాన్ని గురించి నేను కోరుకుని హృదయంలో ప్రార్థించిన మాట, సంఘంలో అందరూ ఉన్నారు, పరిచర్య అయినా, పాటలైనా, కానుకైనా అన్నీ, కానీ ప్రార్థించే వాళ్ళు తక్కువ. యేసు ప్రభువే ఈ ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ చేసింది. ఎందుకోసమంటే మనం ఉజ్జీవించబడటం కోసం, మనం పరిపూర్ణతలోకి రావటం కోసం, మనము రూపాంతరం చెందటం కోసం. ఆయన ఇలా చెప్తాడు, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, దానికి నేను నీరు పెడుతున్నాను, దాన్ని కాపు కాస్తున్నాను, ఏ శత్రువు రాకుండా. ఈ రాత్రి విశ్వసిస్తే ప్రార్థన చేయకుండా మనం ఉండలేము. ప్రభు ఈ భారం మీ అందరి గుండెల్లో దేవుడు దయచేయునుగాక. గుడ్. రాత్రంతా ప్రార్థన చేసిన ఒక్కరు యేసు ప్రభు. దేని గురించి? మనం పరిపూర్ణులు అవ్వాలి, మన పట్ల దేవుని ఉద్దేశం నెరవేరాలి. ఈరోజు సంఘం ఉంది, సంఘ ప్రార్థన సంఖ్యలు తెగిపోయాయి. శక్తివంతమైనది సంఘ ప్రార్థన. రాబోయే కాలానికి మన అమలాపురం కోనసీమ జిల్లాలో ఒక ఉజ్జీవం మన ప్రార్థనల ద్వారా దేవుడు తీసుకురాబోతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పండి. సో మేము అదే కోరుకుంటున్నాం, ప్రభా మెయిన్ చర్చ్లో ప్రార్థన చేసే వాళ్ళు కావాలి, బ్రాంచ్లో కొంత ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రేయర్ టీమ్ వాళ్ళు కావాలి, ఒక ఉజ్జీవం రావాలి. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం, దేవుడు తీసుకొస్తాడు. ఉజ్జీవానికి కర్తగా దేవుడు ఈ ప్రాంతంలో కార్యాలు జరిగించునుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్తాను. సెకండ్, రాత్రంతా ప్రార్థన చేసిన మరొక వ్యక్తి, సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 11వ వాక్యం. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు, ఆ మాటికి చేయండి, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఆమె. రెండో మాట, సమూయేలు రాత్రంతా ప్రార్థన చేసిన కొంతమందిని మీ ముందు పెడుతున్నాను. ఒకటి యేసుక్రీస్తు ప్రభు, 2 సమూయేలు. ఇక్కడ సమూయేలు ఏ స్థితిలో ప్రార్థన చేశాడు అనేది ఆ సిచ్యువేషన్ మీకు చెప్తాను. సౌల్ని దేవుడు రాజుగా చేశాడు. మొట్టమొదటి రాజు సౌలు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు ఏక చక్రవర్తిగా పరిపాలించాడు. దేవుడు ఉద్దేశం గొప్పది, రాజుగా చేసే ఉద్దేశం చాలా గొప్పది, కానీ ఆ ఉద్దేశం నెరవేర్చలేదు. దేవుని ఆజ్ఞను తృణీకరించి, ఆజ్ఞను పాటించకుండా దేవునికి ఆయాసాన్ని కలిగించేటట్లుగా, దేవుని ఆజ్ఞను మాటలకు లోబడక తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞను తృణీకరించాడు సౌలు. ఇప్పుడు ప్రభు అంటాడు, నేను సౌల్ని రాజుగా చేశాను కానీ నా ఆజ్ఞను అతడు పాటించలేదు, కాబట్టి నేను అతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. ఆ మాట సమూయేలు విని దేవుని ఉద్దేశం సౌలు నెరవేర్చలేదని కోపం వచ్చేసి, మన ఇంట్లో కూడా తండ్రి ఉంటాడు, ఎంతో రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతా ఉంటాడు, పొలాలు స్థలాలు కొంటా ఉంటుంటే కొడుకేమో అన్నీ ఆరిపోతూ ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి తండ్రికి? కోపావేశం.
అరే ఇంత కష్టపడుతున్నాను, నేను ఇన్ని చేస్తున్నాను, ఇదేంటి వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఏంటి బాధ్యత ఒక్కడు కూడా లేదంటని బాధ కలుగుతుంది. ఈ తండ్రి ఉద్దేశం ఈ వ్యక్తి నెరవేర్చలేనప్పుడు ప్రవక్త సమూయేలుకి కోపం వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు కోపం వస్తే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరు నిలబెట్టుబడి అడిగితే బాగుంటుంది. హలో, నా వైపు చూడండి ఒకసారి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మీకు గీని కోపం వస్తే ఎలా ఉంటుంది? కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా నా కన్నుల ముందు మీరు చెయ్యెత్తి హల్లెలూయా చెప్పొచ్చు. కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ గిన్నెలు శబ్దాలు సొట్టలు పడిపోతూ ఉంటాయి. మొన్న ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను, మంగాచార్యులు గారు అనుకుంటా. వాళ్ళ సంఘంలో ఎవరికి ఒక ఆయన కోపం వచ్చిందంటావు, 100 కిలోలు మటన్ తిప్పాడంటే ఒక చేత్తో వంపాడంతే. ఇప్పుడు మీటింగ్ అయితేనే కదా ఈటింగు, ఇంకెవరికి భోజనం లేదు. ఇంకా ఆయన కోపం 100 కిలోలు మటన్ నేలపోలు అయిపోయింది. మీలో చాలామందికి కోపాలు వస్తే అప్పుడు చూడాలి మీ విశ్వరూపం మీ పేరుకి తగినట్లుగా ఉంటారా అనుకుంటున్నప్పుడు. కోపం వచ్చినప్పుడు మీరు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. తిడతారు, గొడవ పెట్టుకుంటారు, అవసరమైతే రాడ్ చేతితో పట్టుకుంటారు, పేతురు అయిపోతుంటారు, అవసరమైతే చేతిలో కత్తి వచ్చేస్తుంది. కోపం వస్తే ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు నా చేతిలో బైబిల్ ఉంది కానీ బైబిల్ పక్కన పెడితే ఆడి సంగతి నాకు నరికి మొక్కలే బాబాయ్ వద్దు అంటే. కొంతమందికి కోపం వస్తే ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ సమూయేలు కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? రాత్రంతా ప్రార్థన చేశాడు. సో నాకెందుకో ఈ మెసేజ్ నా హృదయాన్ని తాకింది. ఆలోచిస్తున్నాను నేను ఈ ఆన్లైన్ ప్రేయర్లో అసలు సంపూర్ణ రాత్రి ఉద్దేశం ఏంటో చెప్పాలి మీకు. కోపం వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేయరు. కోపం వచ్చినప్పుడు తిడతారు, అవసరమైతే అన్య భాషలు రావప్పుడు ఇంగ్లీషు, మరాఠీ, ఉర్దూ, తమిళ్, అసలు మీ పక్కోళ్ళు కూడా అర్థం కావమాట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకో ప్రభు ప్రేరేపించాడు కాబట్టి ఈ మాటలు మీకు చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉన్నారు కనుక ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కోపం వచ్చినప్పుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? సమూయేలులాగా రాత్రంతా ప్రార్థనలో గడుపు, ఉదయకాలానికి సమాధానం వచ్చేస్తుంది. నమ్మితే చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లించు. కొన్నిసార్లు సేవలో బాధ కలుగుతూ ఉంటుంది, పరిచర్యలో బాధ కలుగుతూ ఉంటుంది, గ్రామాల్లో సువార్తకి వెళ్ళినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటి ఇంత ప్రయాసపడుతున్న, రిజల్ట్ ఏమీ కనబట్టలేదు ఏంటి ప్రభా? ప్రభు మనకి నేర్పించాడు కదా, పగలంతా ఆయన పని చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. సో నీకు ఇంట్లో నువ్వు కష్టపడుతున్నావు, స్త్రీల గురించి మాట్లాడతావు, రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడుతున్నారు. వచ్చిన సంపాదన అంతా భర్త తాగేసి ఆర్పేస్తున్నాడు. పిల్లల గురించి ఏం పట్టించుకోవట్లేదు, భవిష్యత్తు గురించి ఏం పట్టించుకోవట్లేదు, అప్పులు అలాగే ఉన్నాయి, ఇంట్లో సమస్యలు అలాగే ఉన్నాయి, ఏమీ అర్థం కావట్లేదు. నీ కోపం వచ్చింది, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. కోపం వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేయరు, కానీ మన ముందు ఒక మోడల్ సమూయేలు ఉన్నాడు. ప్రార్థించేవారిలో సమూయేలు ఉండెను. ఈ రాత్రి నిజంగా ఈ భారం నీకు వస్తే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం దయచేయనుగాక. ఇంతకీ సమూయేలు ఎందుకు ప్రార్థన చేయాలి? దీన్ని నేను ఇలా కన్వర్ట్ చేసి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, నా ఉద్దేశం సౌలు నెరవేర్చలేదు, నా ఆజ్ఞ పాటించలేదు అని చెప్తున్నప్పుడు కోపం వచ్చి వెంటనే ప్రార్థనలో కూర్చున్నాడు. మనం కోపం వస్తే గుడి మానేస్తాం, మనం కోపం వస్తే పాస్టర్ గారితో మాట్లాడటం మానేస్తాం, మనకు కోపం వస్తే పక్క వాళ్ళకి ప్రైజ్లాట్ చెప్పడం మానేస్తాం, మనకు కోపం వస్తే పరిచర్య చేయం, మనం కోపం వస్తే ప్రార్థన చేయం, మనం కోపం వస్తే ఏమి చేయం మనం. కానీ సమూయేలు అలా కాదు. సో మీరు నోట్ అని పెట్టుకుని సమూయేలు ఎందుకు ప్రార్థన చేశాడో ఒక్కొక్కరు ఉద్దేశం చెప్తున్నాను. యేసయ్య ఎందుకు ప్రార్థన చేశాడో ఒక్కొక్కరి గురించి మీకు చెప్పుకుంటూ వస్తాను. సమూయేలు ఎందుకు ప్రార్థన చేశాడు అనంటే, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన. ఆయనకి దేవునికి దూరం అయిపోతున్నాడనే
భావన అతనిలో కలిగింది. అరే, దేవుడు సమూయేలుని ఒక ఈ యొక్క సౌలుని గాడిదలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా చేశాడు, మొట్టమొదటి రాజుగా చేశాడు. ఈ వ్యక్తి ఎందుకు దూరం అయిపోయాడు అని ప్రవక్త కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఈరోజు ఈ సమూయేలు స్థానంలో నీవు నేను ఉంటే ఏం చేస్తాం? నీకు ఏదైనా ఒక వార్త తెలిసింది, ఏదైనా ఒక వార్త నీ మనసుకు తెలిసింది, నీ కన్నులు ఎదుటి తెలిసింది, లేకపోతే నువ్వు నీ చెవులతో విన్నావు. ఇప్పుడు దేవుడు వచ్చి చెప్తున్నాడు కదా, ఆ మాట సమూయేలు చెవిలో పడిన వెంటనే మోకాళ్ళేశాడు. నీకు ఏదైనా ఒక వార్త తెలిస్తే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను అయ్య గారు, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా రీఛార్జ్ చేయించుకుని అందరికీ చెప్తాను, పాస్టర్ గారు నువ్వు నేను చేసే పనులు ఇవి, ఆ పక్కింటోళ్ళు ఎలాగా, ఎదిరింటోళ్ళు ఎలాగా, వాళ్ళు ఎలాగా, వీళ్ళలాగా మొత్తం అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఆత్మీయుడు అయితే వాళ్ళ గురించి చాటించేవాడిగా ఉండొద్దు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పేవాడిగా ఉండొద్దు. నిజంగా ఒక మంచి ఆత్మీయుడికి ఉండే కృప ఏంటో తెలుసా? ఏ వార్త అయినా చెవిలో పడిన వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేసే అనుభవం నీకు రావాలి. సౌలు గురించి విన్న వెంటనే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. సంఘాల్లో ఇలాంటి వాళ్ళు తక్కువ. పొరుగు వారి గురించి అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకో మాటలు ఏంటంటే, ఏమండి వాళ్ళ గురించి నాకు అసలు ఏమి చెప్పకండి అంటారు. సో ఒక క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఏ వార్త అయినా నువ్వు విన్న తర్వాత అది సంఘానికి సంబంధించిందా, సహోదరుడికి సంబంధించిందా, భర్తకి సంబంధించిందా, పిల్లలకు సంబంధించిందా, నీ వీధిలో వార్త ఏదైనా కావచ్చు, నీ చెవిలో పడిన వెంటనే నువ్వు ప్రార్థనలో గడిపితే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఈ భారం సమూయేలు లాంటి వ్యక్తిత్వం యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. చేతులు ఊపుతో ఒక్కసారి హల్లెలూయా చెప్పండి, ఒకసారి కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. చూడండి, కొన్ని మాటలు మీకు చదివిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 5:19. యాకోబు పత్రిక 5:19. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యములో నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యములోనికి మళ్ళించిన ఎడల పాపిని తప్పు మార్గములో నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షిస్తాడు. అక్కడ చూడండి, ఆ సందర్భం చూడండి. మీలో ఒకడు ఎవడైనా సత్యంలోంచి తొలగిపోతే నువ్వు చేయవలసిన పని ఏంటి? నీ డ్యూటీ ఏంటి? ఒక సంఘ సహవాసంలో సభ్యుడిగా ఉన్న నీ బాధ్యత ఏంటంటే, ఖచ్చితంగా ఆ తప్పు మార్గంలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఖచ్చితంగా మంచి దారికి మనమే నడిపించాలి. ఇప్పుడు ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి తన పిల్లలు రూట్ తప్పిపోతున్నప్పుడు, దారి తొలగిపోయినప్పుడు ఎలాగ చేరదీసుకుంటారో, ఒక ఆత్మీయ సహోదరుడు, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్న వారిని మరలా మంచి దారికి తీసుకురావాలి. సమూయేలు ప్రార్థన అదే. ప్రభువా, ఈ వ్యక్తి మొదటి రాసే, ఈ వ్యక్తికి దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, కానీ తొలగిపోతున్నాడు. ఇంకొక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సమూయేలు ఏడుస్తూ ఉంటాడు, దుఃఖపడతా ఉంటాడు. సౌలు గురించి దుఃఖపడతా ఉంటాడు సమూయేలు. అప్పుడు దేవుడు వచ్చి ఏం మాట్లాడు తెలుసా? నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెందుకు దుఃఖపడతావు? నువ్వెందుకు బాధపడతావు? నేనే విసర్జించాను, నువ్వెందుకు దుఃఖపడతావు? నీ కొమ్ముని తైలంతో నింపుకో. అప్పుడు సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ముని తీసుకుని యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీ అందరి ప్రార్థన, నా ప్రార్థన ఏమై ఉండాలంటే, ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో, లేకపోతే ఎవరైతే సహవాసానికి దూరం అయిపోయారో, ఎవరైతే ఒకప్పుడు పాటలు పాడేవాళ్ళు ఆసక్తిగా ఇప్పుడు పాటల్లో లేరు,
ఒకప్పుడు ప్రార్థనలో ఉండేవారు లేరు, ఒకప్పుడు పరిచర్యలో ఉండేవాళ్ళు లేరు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉండేవాళ్ళు ఇప్పుడు దూరం అయ్యారు. లేకపోతే చేసి చేసి దేవుడు కార్యాలు జరగలేదని విసిగిపోయిన వాళ్ళు కొందరు. అలాంటి వాళ్ళ మీదకి నీ మనసు వెళ్ళాలి. ప్రభువా, వాళ్ళు మరలా నీకు సమీపస్తులు కావాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో తండ్రి ఎంతగా విందు చేశాడో ఆ విధమైన అనుభవాలు ఉండగా దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మితే చేతులెత్తి ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తానండి, ఒక వ్యక్తి గురించి ఏదైనా చెడుతనం నీకు తెలిస్తే, ఆ వ్యక్తి బాగా పాడైపోయాడన్న, అతడి ఫ్రెండ్స్ మారిపోయారని, అతని సర్కిల్ మారిపోయిందని నీకు తెలిస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యోసేపు వాళ్ళ అన్నల చెడుతనాన్ని తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వు చెప్పాలనుకుంటే తండ్రితో చెప్పు. రహస్యమందున్న చూస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. తప్పిపోయిన వాళ్ళని, దారి తొలగిపోయిన వాళ్ళని, మాట వినకుండా తిరగబడిన వాళ్ళని, రూట్ మారిపోయిన వాళ్ళని మరలా దేవుడు సమీపస్తులుగా మార్చునుగాక. సో నీ కుటుంబంలో కావచ్చు, కొన్నిసార్లు భర్తలు భార్యని కానీ పిల్లల్ని కానీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు రూట్ మార్చేసుకుంటారు. కొంతమంది ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట ఏమి వినకుండా రూట్ మార్చేసుకుంటారు. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక పాప, చదువుకునే పాపే, ఇంట్లోంచి వెళ్ళిపోయి, ఇంట్లోంచి వాళ్ళ అమ్మ నాన్న ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ యానం బ్రిడ్జి మీద ఉండి వాళ్ళ చిన్నాన్నకో బాబాయ్కి ఎవరికో ఫోన్ చేసిందట. నేను యానం బ్రిడ్జి మీద ఉన్నాను, 2 నిమిషాల్లో దూకేస్తున్నాను, ఇక మీకు నాకు. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలి భారంగా. ఫోన్ చేస్తే ఇక గబగబా ఎక్కడ 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి యానం ఎక్కడికి వెళ్తారు? కంగారు వచ్చేసి వాళ్ళ అమ్మకి నాన్నకి కాళ్ళు చేతులు వణుకొచ్చేసినాయి, షేక్ వచ్చేసి వెంటనే షమ్మా మినిస్ట్రీస్ క్యాంపస్ ఫోన్కి చేశారు. అయ్యగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ అమ్మాయి అప్పుడు అక్కొక్కటే చెప్పినారు, ఏమీ బాధపడొద్దు, దేవుని సహాయం గొప్పది, మీరు అక్కడే ఉండి చిన్న ప్రార్థన చేసుకోండి, మేము కూడా ఇక్కడే ఉండి చిన్న ప్రార్థన చేస్తాం. దేవుడు చేసిన కార్యం గురించి చెప్తాను. ఆ పాప అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయింది. అదే సమయంలో కాకినాడ నుంచి ఏ హాస్పిటల్లో ఆమె పనిచేస్తారో అదే హాస్పిటల్లో పనిచేసే ఆ డాక్టర్ గారు కాకినాడ నుంచి కారు వేసుకుని వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పటికి ఈ అమ్మాయి మన దగ్గర పనిచేసేదే కదరా, కిక్ అని ఆరణ కొట్టాడంట. ఇలా వెనక్కి తిరిగి సార్ వందనాలండి అంటదంట. సో నేను ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, కొన్నిసార్లు నీ ఇంట్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఎదురవుతుంటాయి. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఖచ్చితంగా మోకాళ్ళేసి, కొన్నిసార్లు కోపం వచ్చేసి ఏంటి వెళ్ళి ఇంత నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధ కలుగుతుంది. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక యజమానిగా నువ్వు చేయవలసింది సమూయేలులాగా ప్రార్థన చేయి. దేవుడు నీ స్థితిగతులన్నిటినీ మార్చునుగాక. ఒకని భారములు మనం భరిద్దాం, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. త్వరగా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళందరినీ మరలా సంఘ సహవాసంలో అంటుకట్టునుగాక. నీకు ఉపయోగకరమైన కుటుంబంగా నీ బిడ్డల్ని మార్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. గుడ్. మూడో సందర్భం, ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 24వ వాక్య భాగం. యాకోబు ఒక్కడు మిగిలి రాత్రంతా ప్రార్థన చేసిన 7గురిని మీ ముందు పెడుతున్నాను. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఆమేనండి ఒకసారి. గుడ్. మూడవది యాకోబు ప్రార్థన. సో దేవుని సముఖంలో ఇక్కడ యాకోబు మన ఎదుట కనబడుతున్నాడు. ఒక్కడే మిగిలిపోయాను. నాతో చెప్పండి ఈ మాట, ఒక్కడే మిగిలిపోయాను. కొన్నిసార్లు ఒంటరి పోరాటం నీకు ఉంటుంది అన్నమాట. ఇంట్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఒంటరివాడిగా మిగిలిపోతావు. ఒకసారి ఏమీ నీకు అర్థం కాదు. యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు,
కానీ అంత శూన్యమే. కొన్నిసార్లు మీ ఇంట్లో కూడా అలా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, ఏమీ ఒక ఇల్లు కట్టలేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడినా కూతురు పెళ్లి చేయలేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా అప్పు తీరలేదు. ఏంటి వచ్చింది వచ్చినట్టుగా అయిపోతుంది ఏంటి అని అనిపిస్తుంది నీకు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తన బాధ ఏంటి? వాళ్ళన్నీ తరుముతున్నాడు. భయం వేసింది. దేనికోసం యాకోబు ప్రార్థన చేస్తున్నాడు? నీవు ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. నేను మిమ్మల్ని అడుగుతాను, యాకోబుకి ఏం ఆశీర్వాదం తక్కువైందండి? 20 సంవత్సరాలు కష్టపడ్డా, భూమి భరించలేనంత ఆస్తి సంపాదించాడు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబం అన్నీ ఉన్నాయి. మరలా ఆశీర్వాదం ఏంటి? మనకి సాధారణంగా ఆశీర్వాదం అంటే ఏంటి? ఇల్లు కట్టుకోవటం. ఆశీర్వాదం అంటే కూతురు పెళ్ళి అవ్వటం. ఆశీర్వాదం అంటే పిల్లలు కలగటం. ఆశీర్వాదం అంటే అప్పు తీరటం. ఇవి అనుకుంటాం భౌతికంగా. ఒక వ్యక్తి నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మరణం నుండి తప్పించబడటం. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? సో యాకోబు దేనికోసం ప్రార్థన చేశాడంటే, నోట్ చేయండి, ఆశీర్వాదం బ్రాకెట్లో మరణం నుండి తప్పించబడటం. ఈరోజు మీకు అన్నీ ఉండొచ్చు, కానీ వ్యాధి ఒకవేళ నేను కృంగదీసి ఉండొచ్చు, ఒకవేళ సమస్య నేను బాధించవచ్చు. కానీ దేవుని సేవకుడిగా నేను కోరుకున్నది ఏంటంటే, యాకోబులాగా నువ్వు దేవుని దగ్గర పెనుగులాడితే దేవుడు నిన్ను పరివర్తనలోకి తీసుకొస్తాడు. యేసు నామములో గొప్ప ఆశీర్వాదం నీ కొరకు దాచి ఉంచునుగాక. యేసు నామములో ఆత్మ కార్యాలు ప్రభు జరిగించునుగాక. సేవకుడిగా చెప్తున్నాను, యాకోబులో ఆశీర్వదించే ముందు దేవుడు తుంటి నరాన్ని విరగ్గొట్టాడు. నేను ఆలోచించండి, ఏంటి ఆశీర్వదించినప్పుడు దేవుడు కాలు ఎందుకు విరగ్గొట్టాలి? ఇప్పుడు ఆశీర్వదించు ప్రభు అని రాత్రంతా పెనుగులాడుతూ ఉంటుంటే తుంటి నరం విరగ్గొట్టాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడి సందులో మనం ఆయన మాట వినకపోతే ఎరగొట్టడం అంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడం కొరకు తనకు నచ్చే మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఆయన మాట వినం, వద్దు అంటే అదే చేస్తూ ఉంటాం. వినము. మనం వినలేనప్పుడు దేవుడు తుంటినారం విరగొడుతూ ఉంటాడు. ఇక నడక రాదేక. తుంటినరం విరగొట్టడం, దీని ఆత్మీయ అర్థం గురించి మీకు చెప్తాను. విరిగి నలిగిన మనసు. ఆమెనండి ఒకసారి. ఇది రావాలి నీలో, కానీ దేవుడు నిన్ను సరి చేయటం కొరకు, సెట్ చేయటం కోసం నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే, ఇంకా ఏదో నీలో విరిగి నలిగిన మనసు రాలేదు. ఇంకా ఆ అహంకారం తగ్గలేదు. ఇంకా ఆ అతిశయం పోలేదు. ఇంకా ఆ గర్వపు ఆలోచనలు పోవట్లేదు. అందుకే దేవుడు తనకి ఇష్టమైనట్లుగా మలచడం కొరకు నిన్ను విరగొడతా ఉంటాడు. ఒక్కసారి అలా విరగొట్టినప్పుడు సరిగ్గా సెట్ అయిపోతూ ఉంటామట. చూడండి, ఈ గోడ కట్టేటప్పుడు తాపి మేస్త్రి ఏం చేస్తూ ఉంటాడంటే, ఇటుక ప్రక్కన ఇటుక పెట్టి మాలు సిమెంట్ వేసి గోడ కడతా ఉంటాడు. మధ్యలో తూకం చూసుకుంటా వరుస కరెక్ట్గా ఉందో లేదో గోడ చక్కగా కడతా ఉంటాడు. కరెక్ట్గా ఆ పిల్లర్ నుంచి పిల్లర్కి కట్టేటప్పుడు ఇటుకలు అన్నీ కరెక్ట్గా సరిపోతుంటాయి. మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంటుంది, అక్కడ ఇటుక సరిపోదు. అప్పుడు ఏం చేస్తాడంటే, తాపి మేస్త్రి ఆ ఇటుకను తాపితో అలా కట్ చేసి కరెక్ట్గా తనకి కావలసిన ముక్కను తీసుకొచ్చి ఆడ పెడతా ఉంటాడు. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించే ముందు ఒకేసారి కాదు, ఎక్కడ నువ్వు మాట వింటలేదో, ఎక్కడ నువ్వు సెట్ అవ్వట్లేదో, ఇంకా ఏ విషయాల్లో దేవుడికి ఆయుసాన్ని కలుగజేస్తున్నావో అక్కడ అలా వంచుతాడంతే. అప్పుడు అలా బెండవుతో వెంటనే ఆశీర్వాదం నీ కనులు ఎదుట ఉంటుంది. నమ్మితే ఒకసారి ఆమెను చెప్పండి. నీ మనసులో ఒకసారి ఆలోచన తెచ్చుకో. ఏ విషయంలో దేవుణ్ణి ఎదురిస్తున్నావు, ఏ విషయంలో ఇంకా పరివర్తన రాలేదో, నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నీకేం చెప్తుందో ఒక్కసారి ఆ విషయంలోకి నువ్వు సరిగ్గా దేవుణ్ణి అడిగితే వెంటనే ఆశీర్వాదం, తెల్లారే లోపల ఆశీర్వాదం యాకోబుకు వచ్చేసింది. 20 సంవత్సరాల్లోంచి లేని దీవెన ఒక్క రాత్రి వెంటనే సెట్ అయిపోయాడు. దేవుని సందులో మీరు ఇంకా ఏ విషయంలో సెట్ అవ్వట్లేదు,
ఇంకా ఏ విషయంలో ఆ విషయం దేవుడికి ఇంకా నచ్చట్లేదేమో. ఒకసారి దావీదు కూడా అంటాడు కదా, నీకు ఆయాసాన్ని కలిగించేది ఏదైనా నా యందుందేమో తీసే ప్రభువా. ఆ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఆ తుంటినరం విరగొట్టి అప్పుడు ఇచ్చాడు అతడికి. సో దేవుడు కూడా నేను చెక్కుతూ ఉంటాడు. అందుకే కొత్త పాటలో ఆ పదం పెట్టుకున్నాం, చెక్కవయ్యా చెక్కవయ్యా, శిల్పిగా మమ్మల్ని చెక్కవయ్య. కొన్నిసార్లు అందరినీ చెక్తాడు, సేవకులుగా మమ్మల్ని చెక్తూ ఉంటాడు దేవుడు. ఏది ఇంకా ప్రభుకు నచ్చలేని ఉందో దాన్ని అలా తీసేస్తూ ఉంటాడు, అలా చక్కగా అమరుస్తూ ఉంటాడు. ఆ రూపం వస్తుంది. యేసయ్య కృప మన మీద నిలిచి ఉండునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి, హుషారుగా చెప్పండి. మీకు కావాలంటే ఒక వాక్యాన్ని చదివిస్తాను, ఈ మాట చదవగా విందాం. కొలస్సీ పత్రికలో ఈ మాట ఉంది, 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఎపఫ్రా అనే ఒక వ్యక్తి సంఘం గురించి చేసే ప్రార్థన ఇక్కడ ఉంది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఒక్కసారి మీలో ఒకడు క్రీస్తు దాసుడు ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి, ప్రతి విషయంలో దేవుని చిత్తం, సంపూర్ణ ఆత్మ చేత గలవారై నిలకడగా ఉండాలని. నిలకడగా ఉండాలి. మీ కొరకు ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఒకసారి యాకోబు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకున్నాడు కదా, ఎపఫ్రా కూడా సంఘంలో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలో ప్రార్థన చేస్తున్నాడు. 3 అనుభవాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, సంపూర్ణులు. ఏ విషయంలో ఇంకా నువ్వు సంపూర్ణతలోకి రాలేదు, విశ్వాస విషయమా, ప్రార్థన విషయమా, పరిచర్య విషయమా, దేవుణ్ణి ప్రేమించే విషయమా, ఏ విషయంలో సంపూర్ణతలకు రాలేదు, ఆ విషయంలో సంపూర్ణతలకు రావాలని పోరాడుతున్నాడు. రెండవది ఏంటంటే, ప్రతి వారి ఎడల దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీ ఎడల దేవుని చిత్తం ఉంది అనండి. ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తం ఉంటుంది. దేవుని చిత్తం లేకుండా ఎవ్వరూ ఏర్పాటు లేకుండా ఉండరు. దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, అది జరగాలి. సో మూడోది ఏంటంటే, నిలకడగా నువ్వు ఉండాలి. సో ఈ అనుభవాలు నువ్వు చూడు, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు నీ కన్నులతో చూస్తావు. అంతే. దేవుని సముఖంలో ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, ఈ 3 అనుభవాలు నీలో రావాలి. నిలకడగా ఉండాలి, నిశ్చయత కలిగి దైవ చిత్తంలో ఉండాలి, సంపూర్ణతలోకి ఇదే ఆ తుంటినరడం విరగొట్టడం అంటే ఈ మార్పు నీలో రావటం కోసం. అందుకని ఈ దైవజనుడు ఏడ్చి పోరాడుతూ ఉన్నాడు సంఘం కోసం. యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి దేవుని దీవెన అనుగ్రహించబడునుగాక. ఓ పల్లవి చరణం మనం పాడుకుందాము దేవుని సన్నిధిలో. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, పయనం సాగదయ్యా. గుడ్. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థన లేనిది, ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని అందరూ. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, సాగదయ్యా.
ప్రార్థన వలనే పయననే ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయము. చప్పట్లు, చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి గొప్ప ఆశీర్వాదం నీకు ఏ ఆశీర్వాదం రాదు. ప్రార్థనలో వెలగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునని పొందకపోవుట సాధ్యం. ప్రార్థనలో నాటునది వెలగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడిన పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట, ప్రార్థనలో పదునైనది పని చేతులెత్తి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనుండలే. నీ పాదాలు తడుపుగా నా పయనం సాగదయ, నీ పాదాలు తడుపుగా నా పయనం సాగదయ. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు నామములో అలాంటి ఉజ్జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఏ ఆశీర్వాదం నీకు రాకుండా ఉందో దేవుడు త్వరలోనే యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అలాంటి దీవెనలకు పాత్రుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఏ విషయంలో ఇంకా ఆయన మాట వింటలేదో ఒక్కసారి నువ్వు మనసు పెట్టు. చిన్న సాక్ష్యం చెప్తాను మీకు. ఏ విషయంలో దేవుని మాట నువ్వు ఎదురిస్తున్నావో అందుకే నీకు ఆశీర్వాదం రావట్లేదు. ఈ రాత్రి మనసు పెట్టు, ఖచ్చితంగా దేవుని దీవెన నీ తల మీద ఉంటుంది. ఏ ఒక్క మాట, దేవుడు ఆకాశం గతించిన భూమి గతించిన ఆయన మాటలు గతించు. ఏ ఒక్క మాట దేవుని మాట నువ్వు ఎదురిస్తున్నావో నీ మనసుకు నీకు తెలుసుంటే వెంటనే అది నువ్వు నోట్ చేసుకుని ఈరోజు దాన్ని విడిచిపెట్టేయడానికి ఇష్టపడు. దైవజనులు పెద్ద పాస్టర్ గారు సేవలో ఉన్నప్పుడు ఒక అంకుల్ ఉండేవారట. ఆ అంకులు ఒక డ్యూటీ చేస్తూ ఉండేవారు, ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారు ఉద్యోగం బాధ్యతలు చేపట్టి ఒక ఇల్లు ఒకటి కట్టారు, పిల్లలు పెళ్లి చేశారు, కుటుంబం కొరకు చాలా కష్టపడ్డాడు. లాస్ట్లో అంటే ఆయన రిటైర్ అయిపోయే టయానికి ఒక ఆలోచన వచ్చిందంట. అరే, ఇన్నాళ్ళు నా కోసం కష్టపడ్డాను, ఇన్నాళ్ళు నా ఇంటి కోసం నా పిల్లల కోసం కష్టపడ్డాను. దేవుని పరిచర్యలో చాలాసార్లు సేవకులు వచ్చి, బాబు నాతో పాటు సేవా పరిచర్యకి సువార్త పరిచర్యకి రండి అని చెప్తా ఉంటే చేద్దాంలే వెళ్దాంలే అని అనుకుని వాయిదాలు వేస్తూ వచ్చాను. సర్లే దేవుని పనిలో ఉపయోగకరంగా వెళ్దాం అనుకుని ఆ అంకులు మా పెద్ద పాస్టర్ గారుతో కలిసి దేవుని పరిచర్యకి కూడా వెళ్తూ ఉండేవారట. చక్కగా పరిచర్యకి కూడా ఏదైనా ప్రార్థన ఉన్నా కూడా వెళ్తాం. అంకుల్ ఇంచుమించు ఒక ఏజ్ పెద్ద ఆయనే, రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసింది, మనకి రిటైర్ అయిపోతాడు. ఆ టైంలో ఒక ఆలోచన వచ్చింది, సో ఇలాగైనా దేవుని పనిలో ఉందామని అనుకుని సరే దేవుని పరిచర్య కొరకు సువార్త పని కొరకు అలాగ సేవకులతో పాటు వెళ్తూ ఉండేవారట. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు దైవ సేవకులు వాక్యం చెప్తూ ఆయన ఫ్లోలోనే, ఆయన ఆత్మపూర్ణుడై, దైవజనుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి ప్రసంగాలు చేయం కూడా.
ఆత్మపూర్ణులై ఆధ్యాత్మికంగా ఎవరికి ఏ మాటలు కావాలో ప్రభా నువ్వు తెలియచేయండి, వాళ్ళ లోపాలు దిద్దయ్యా సరిచేయని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ దైవజనుడు ఫ్లోలో వాక్యం చెప్తూ కొంతమంది దేవుని సన్నిధిలో ఆనందించి సంతోషంగా ఉంటారు. మరికొంతమంది కుటుంబ వ్యవస్థలో వారు ఉండే విధానాన్ని గురించి ఆ దైవజనుడు హెచ్చరిస్తూ చెప్పారట. కొంతమంది ఉంటారు, వారికి చిన్నిల్లు ఉంటుంది, పెద్దిల్లు కూడా ఉంటుంది. వారు చిన్నిళ్ళ దగ్గర ఉంటారు, పెద్దింటి దగ్గర కూడా ఉంటారు. భార్య ఉండగా వేరే భార్యతో కాపురం చేస్తూ ఉంటారు అని దైవజనుడు హెచ్చరిస్తూ, లోపాలు దిద్దుకుంటారని హెచ్చరిస్తూ చెప్తున్నారంట వాక్యం. వెంటనే ఆయనకి మనస్సు నొచ్చుకుని అతని చేతిలో ఉన్న బైబిల్ ఆ పక్క ఆయనకి ఇచ్చేసి, ఎందుకంటో ఈ పద్ది పాస్టర్ గారికి ప్రసంగాలు చెప్పుకోవాలి కానీ ఆ చిన్నిళ్ళు గురించి ఎందుకు, పెద్దిళ్ళు గురించి ఎందుకు, దావీదు గురించో లేకపోతే యోనాతాను గురించో, తప్పిపోయిన కొడుకు గురించో, లేకపోతే బర్జిల్లాయి గురించో, లేకపోతే మరియమ్మ గురించి ఇలాంటి కథలు చెప్పాలి కానీ ఇది చెన్నెళ్ళ గురించి పెద్దలు ఈయనకి ఎందుకు అంటావు, ఎవరికి ఎన్ని ఇల్లులు ఉంటే ఈయనకి ఎందుకు అంటావు అనుకుని కోపం వచ్చేసి ఆ పక్క ఆయనకి బైబిల్ అలా ఇచ్చేసి జాగ్రత్తగా చెప్పాడంట, నా భార్య వెనకాల కూర్చుంటుంది, వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ ఆవిడకి ఇచ్చే నేను వెళ్ళిపోతున్నాను. గబగబా బయలుదేరి ప్రసంగం అవ్వకుండా కానీ మధ్యలోనే కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతున్నప్పుడు ఆడెవడో కొత్తగా పాపం డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఎల్ బోర్డ్ పెట్టుకుని కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఆ డ్రైవింగ్ నేర్చుకోవటమే ఈడి మీద నేర్చుకున్నాడు అనమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన మీద నేర్చుకోవటమే జాగ్రత్తగా ఆ కాలు యాక్సిడెంట్ అయ్యి, మనం ఆదివారం స్పెషల్ చికెన్ షాప్ దగ్గరికి ఏలాడదీస్తూ ఉంటారు చూసారా, కోడిని ఏలాడదీసినట్లుగా అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఆ కాలు అలా ఏలాడదీశారంట. భార్యకి ఫోన్ చేస్తూ ఉన్నారు హాస్పిటల్ నుంచి. ఆవిడ ప్రార్థనలో లీలం అయిపోయింది. కూటం అయిపోయిన తర్వాత ఆ అన్నయ్య గారు వచ్చి, అమ్మ బైబిల్ ఇచ్చి వెళ్ళాడు మీ ఆయన అంటే ఫోన్ చూసుకుంటే మిస్డ్ కాల్ ఉన్నాయి. పాస్టర్ గారి దగ్గరికి మాట చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్దాం అనుకుని వెళ్ళింది. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిందంట. గబగబా వెళ్ళిపోతే ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారంటే, ఈవిడ ఏమవుతుంది, మా భార్య ఏంటి బాబు, అమ్మ నీకేం, మా ఆయన ఏంటి బాబు, అమ్మ జీవితంలో మీ ఆయన ఇక నడవడు. అదే బాబా యేసు పాదాల దగ్గర ఆన్లైన్ ప్రార్థనలో ప్రార్థన చేసేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అదేంటమ్మా మరి, లేకపోతే ఒక చోట కుదురుగా కూర్చోమని చెప్తే ఏంటే, భార్య ఉండగా, పిల్లలు ఉండగా, కుటుంబం ఉండగా ఏమేంటి ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తాడు. దేవుని దగ్గర చెప్పుకున్నాను, ఇక దేవుడు కుదురుబాటు కాలం ఇచ్చేశాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. యాకోబు మోసాలు చేస్తూ ఉండేవాడు, అన్నని మోసం చేసేవాడు, తండ్రిని మోసం చేశాడు, జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. సరిచేయాలి అతన్ని అని దేవుడు తుంటునరం విరగొట్టాడు. అప్పుడు కానీ దీవించలేదు. సో ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రార్థనలో నువ్వు ఆశీర్వాదం కొరకు చేస్తున్నావు, కానీ నీలోకి విరిగి నలిగిన మనసు రావట్లేదు. తప్పిదాన్ని కూడా పశ్చాత్తాపం రావట్లేదు నీకు. అందుకే దేవుడు ఒక్కసారి విరగొడితే, ఒక్కసారి సరి చేస్తే వెంటనే ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి నీ మీద. యేసు నామములో ఆ దీవెన నీకు వచ్చునుగాక. గుడ్. మూడో మాటలోకి వెళ్ళిపోతాం. థర్డ్ వన్, ఆన్లైన్ ప్రేయర్ చేసిన వాళ్ళు, రాత్రంతా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళు. మూడవది, ఒకటి చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువు. 2 సమూయేలు. 3 యాకోబు. 4 సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 12వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని ప్రతిమాలు కొనేను. చాలు. మూడవదా 4వది దావీదు ప్రార్థన. దావీదు రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించిన కొందరి గురించి మీకు చెప్తున్నాను. అందులో 4వ వ్యక్తి దావీదు. నిజంగానే దావీదు చేసిన ఈ ప్రార్థన అనుభవాలు, ఈ సందర్భాలన్నీ మనం చూస్తే, ఇక్కడ ఏ పరిస్థితిలో దావీదు ప్రార్థన చేశాడు అనేది కూడా మనం ఒక్కొక్క మాటలో, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరి గురించి మీకు చెప్తున్నాను. యేసుప్రభు దేని గురించి ప్రార్థన చేశాడు? మనం సంపూర్ణులుగా మారాలి, రూపాంతరం చెందాలి, అది ఆయన ప్రార్థన. నెక్స్ట్ సమూయేలు దేని గురించి ప్రార్థన చేశాడు?
చెప్పాలి. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు మరలా దగ్గర అవ్వాలయ్యా, అది ఆయన భారం. 3, యాకోబు దేవుని గురించి ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం రావాలంటే విరగ్గొట్టబడాలి, నలగొట్టబడాలి, విరిగి నలిగిన మనసు రావాలి. అప్పుడు నువ్వు సరయ్యేదాకా ఆశీర్వాదం నీకు ఇవ్వడు ఆయన. నువ్వు సరి అయిపోతే వెంటనే దేవుని ఇచ్చేస్తాడు. సో నెంబర్ 4, 4వది, దావీదు ఇక్కడ రాత్రంతా ప్రార్థన చేశాడు. దేని కొరకు, ఏ సందర్భంలో, ఏ సిచ్యువేషన్లో ప్రార్థన చేశాడంటే మీకు జనరల్గా చెప్తాను. చేతులు ఊపుతో ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. దావీదుకి ఒక బిడ్డ పుట్టాడు. అతడు బ్రతకాలని ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయినా ఆ ప్రార్థన అంగీకరించక ఆ పిల్లోడు చనిపోయాడు. సందర్భం మీకు చెప్తాను. సో దీన్ని నేను మీకు ఆత్మీయ కోణంలో ఒక్కొక్క పాయింట్ ఆత్మీయంగా వివరించడానికి ఇష్టపడుతున్నాను. సో ఉపవాసం ఉన్నాడు, 7 రోజులు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కానీ పిల్లోడు బ్రతకలేదు. రాత్రంతా ప్రార్థన చేశాడు, పిల్లోడు బ్రతకలేదు. సో దీన్ని నేను ఇలా చెప్పుకున్నాను. నష్టం కలిగినప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. జీవితంలో అన్ని మేలే జరుగుతాయని కాదు, కానీ కొన్నిసార్లు నష్టపోయే పరిస్థితులు నీకు వస్తూ ఉంటాయి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒక ఉద్యోగం రావాలని, కానీ రాలేదని నువ్వు ప్రార్థన ఆపేయకూడదు. ఒక స్థలం కావాలని అడుగుతున్నావు కానీ ఇవ్వలేదు, అలాగని నేను ఇంక చేయ ప్రభు లేకపోతే మాని అలా అనకూడదు. ఒక ఇల్లు కావాలని అడుగుతున్నావు, అడిగినా నీకు రావట్లేదు, అలాగని నేను ఇంక చేయను, అసలు ఇంక ఇల్లు గురించి అడగను అనకూడదు. సో వివాహం జరగాలి మీ ఇంట్లో, జరగట్లేదు, ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, అలాగని ఇంక నేను ప్రార్థించను అనకూడదు. లేకపోతే ప్రమోషన్ రావాలి, అవ్వట్లేదు, నేను ఇంక చేయను అనకూడదు. లేకపోతే ఇక ట్రాన్స్ఫర్స్ గురించి ప్రార్థన చేసి ఇక నా వల్లగా అట్లా అవ్వట్లేదు ఇంక చేయను అనకూడదు. దావీదు పిల్లోడు బ్రతకాలని ప్రార్థన చేశాడు, కానీ బ్రతకలేదు, అలాగని అతడు ప్రార్థన ఆపలేదు. ఉదయం ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం, సాయంకాలం, రోజుకు 3 సార్లు ప్రార్థన. దావీదు టైం టేబుల్. 7 సార్లు స్తుతించేవాడు. ఒక రాజు అయి ఉండి 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి, 10 సార్లు దేవుని సన్నిధిని సమీపించేవాడు. నీ జీవితంలో కూడా ఎన్నో జరిగిపోవాలి, 2025లోనే జరిగిపోవాలి, కానీ జరగలేదు. అవి 2026లోనే చేస్తాడేమో అని చూసో 2 నెలలు అయిపోయింది, జరగలేదు. అలాగని దుబాయ్ దుప్పడు ముసుకెట్టి ఇంటి దగ్గర కూర్చోమని కాదు. జరగకపోయినా నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీకు నష్టం వచ్చినా సరే ఇక ప్రార్థన మాత్రం ఆపొద్దు. అంటే ఈ టైంలో జరిగిపోవాలని మనం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మనందరికీ ఊహ ఉంటుంది, ఇలా అయిపోవాలని ఇస్టిమేషన్ అనుకుంటుంది. కానీ ఆ టైంలో ప్రభు చేయలేదంటే అంతకన్నా ఏదో శ్రేష్టమైనది నీకోసం దాచిపెట్టాడని. గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి. మేము కూడా చాలా సందర్భాలు అనుకుంటాం, ఆ సమయానికి అవ్వలేదంటే ఏదో ఒకటి దాచిపెట్టాడు అంతే. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీ కొరకు మరీ శ్రేష్టమైన దానిని, నా ముఖం చూస్తూ కదా వాళ్ళ ముఖం చూసి చెప్పండి, నీ కోసం మసిగుడ్డ అన్నట్టుగా చెప్తారు, మరీ శ్రేష్టమైనది దాచాడు. నమ్మితే చప్పలు కొడుతూ సరే సరికి మహిమ చెల్లించండి. మరీ శ్రేష్టమైంది నీకోసం దాచిపెట్టాడు. అది నీకు తెలీదు, కనపడదు కూడా. ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇస్తాడు ఆయన. కానీ నీ మనసు అంతా ఎలా ఉంటుందంటే, నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, ఇంకా జరగలేదేంటి. మీ మనసు ఎలా ఉంటుందంటే, బెదర్ పేదని ఏమీ అవ్వదు, సిస్టర్ పేదని ఏమీ అవ్వదు. అలా కాదు. దేవుడు నువ్వు ఎంత చేసినా ఎందుకు జరగట్లేదంటే నీ కోసం ఏదో దాచాడు. మాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు సేవకు వచ్చినప్పుడు, అవి ఇంకా నెరవేరలేదు, వాటి కోసం ఇంకా అడుగుతున్నాం. వెయిటింగ్ జరుగుతుంది అంటాడు ఆయన. అంధకారంలో మరుగైన ధనం ఇస్తానని ఎప్పుడు సేవకు వచ్చినప్పుడు ఇచ్చాడు ఆ వాగ్దానం. ఆ నిధులు దొరకలేదు ఇంకా నాకు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఇప్పుడు నేను చెప్పాను, డేవిడ్ నాన్నగారికి చెప్పాను, మోజెస్ గారికి చెప్పాను, సురేష్ అని, ఇక్కడ ఒక చెట్టు పాతండ్రా బాబు, రోజు ఏదో కార్యక్రమాలు మన సభలైన ఊపిరి పీల్చుకుని మళ్ళీ సిబిఎస్ వచ్చేస్తుంది పరిగెత్తుకుని. ఎన్నిట రోజు ఏదోటి జరుగుతూనే ఉంటుంది, సువార్త పనో ఏదో పరిచర్య ఏదోటి. దేవుడేమో నీ కోసం దాచాను నిధులు. ఎక్కడున్నాయి మరి ఆ లంక బిందులు? చూడాలి, ఏసు రక్తమే చేయం. అది వాగ్దానం, దాచిపెట్టాడు. నీకంటే ముందుకు వెళ్తాను, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను, అంధకారంలో దాయబడిన నిధి నీకు ఇస్తాను. మందిరం గురించి చాలాసార్లు నేను అడుగుతాను. మొన్న కూడా నా మనసులోకి వచ్చింది, అయ్యా 2019లో ఈ మందిరం ఇలా కట్టామయ్యా, అప్పుడే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోతుంది ప్రభా, ఒక్క స్థలం ఇవ్వండి, ఈ స్థలం ఇస్తే ఇటు తిప్పేతే చాలు ప్రభా, ఇక ఆడికి వచ్చేసినా పర్లేదు, దేవుడికి స్తోత్రం నాయన అని అడుగుతున్నాడు. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. వెంటనే జరిగేవి కొన్ని ఉన్నాయక్క, ఎన్నో జరిగినాయి నీ జీవితంలో కూడా, అందరి జీవితాల్లో జరిగినాయి, కానీ కొన్ని జరగట్లేదని నువ్వు డోంట్ వర్రీ, కలవరపడొద్దు. నీ భర్తే ఎగ్జాంపుల్. నీ భర్త ఇంకా మారలి, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానని, 20 రోజులు 21 days ఉపవాసం అందరికి వచ్చా వాస్తవమే. అలాగని ఇంక ప్రార్థన చేయడం మానేయొద్దు. దేవుడు కన్ను దృష్టి నీ మీదకి దిగొచ్చునుగాక, త్వరగా దాచిన మేలు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఒక మాట చదివిస్తాను మీకు బైబిల్లో. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు అక్క చదువుతుంది, విందాం. అంచూరపు చెట్టు పూత పుయ్యలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపు లేవు, ఒలివ చెట్టు కూడా కాయలు. 3 చెట్లు, అంజూరం లేదు, దాచల పళ్ళు లేవు, ఒలివ ఏమీ లేవు. చేనిలోని పోనీ చేనేమైనా పండిందా? అది కూడా డోక్రా లోను రాలేదు, అక్కడెక్కడో లోన్ తీసుకున్నామంటే అది రాలేదు, వాళ్ళని ఎవరినో అప్పడితే వాళ్ళు సాయం చేయలేదు, వీళ్ళు ఏదో ఏమి రావట్లేదు. ఎలా ఏం చేయమంటావు ప్రభా అని అనుకుంటున్నావా? అదిగో చూడు చెప్తున్నాడు, చూడు, చేనులో పైరు రాలేదు, గొర్రెలు లేవు, పశువులు లేవు, నేను యెహోవా యందు అసలు రాబడే లేదు. అయినా నేను యెహోవా యందు ఆనందించాను. ఎక్కడ ఆనందంగా ఉంటావు చెప్పక్క, కృపక్క నువ్వు చెప్పక్క అసలు ఆ మాట. నెల జీతం రావట్లేదు, అయిపోయిందన్న అన్న, నెలలో జీతం ఇప్పుడు నెల జీతం వస్తే ఇంటి అది కట్టుకుంటాం, పిల్లల్ని పోషించుకుంటాం, కరెంట్ బిల్లు కడతాం, అన్నీ ఓకే, అన్నీ అయిపోయి ఇప్పుడు ఏమి నెల జీతం రావట్లేదు, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు, పంట పండట్లేదు. పోనీ అప్పుడప్పుడు అమ్మమ్మల దరిపాళ్ళు, అమ్మమ్మ దరుపు ఉంటుంది కదా, అమ్మ దరుపు ఉంటుంది కదా, పోనీ అమ్మ దరుపు నుంచి వచ్చే సాయం అది లేదు. పోనీ ఉన్న బంగారం అయిన అది అయిపోయింది. మరి ఎలా? హబక్కుకు ఏమంటాడు తెలుసా? అయినా దేవుడి యందు నేను ఆనందిస్తాను. ఒక్కరో ఇద్దరో ఆమెను అన్నారు, నేను ఆనందంగా ఉండలేనయ్యా. సో దేవుని బిడలంటే అన్నీ కలిసి వచ్చినప్పుడేమో స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు, అప్పుడు వస్తుంది ఆ పాట. అన్ని డౌన్ అయిపోయినప్పుడేమో ఎందుకిలా జరిగిందని. ఈ రాత్రి మీరు ఆలోచించండి. నేను ఈ ప్రసంగాన్ని ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను అనుభవిస్తూ చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను, ప్రతి వారి గుండె లోతుల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు. సేమ్ సిచ్యువేషన్లో సంఘం ఉంది, కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేసావో. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. ఇప్పుడు పేతురుని ఒకళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచారు, భోజనం చేసే ఆవిడ మరి మిట్ట మధ్యాహ్నం 12 అయినా వంట అవ్వలేదు, మరి ఏం చేస్తుంది ఆవిడ, మరి ఏం మనకు తెలియదు. మరి పిలిచింది భోజనానికి, కానీ 12 అయినా వంట అవ్వలేదు ఆ తల్లికి. అప్పుడు పేతురు, అమ్మా ఏం ఫ్రై వండుతున్నావమ్మా, అమ్మా ఏంటమ్మా అని కబుర్లు ఎట్టలేదు, మెత్తి మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒక దర్శనం దేవుడిచ్చాడు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, ఆలస్యం అవుతుందని, అడిగింది పొందుకట్లేదని, నేను ఇంక ప్రార్థన చేయను, నా వల్ల కాదు, ఇంకా ఇంతే అనుకోవద్దు. నీకు నష్టం కలిగిన ప్రార్థన చేయటం మొదలుపెట్టు,
దాచిన ప్రతి ఉపకారం యేసే నీ కొరకు అనుగ్రహించునుగాక, అద్భుతం చేయునుగాక. డిసప్పాయింట్ అవ్వద్దు. దావీదు డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకే, దేవుని చిత్తం కాదేమో అనుకున్నాడు, వెంటనే మరలా భోజనం చేశాడు, ఫ్రెష్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు అంతే. కొన్నిసార్లు దేవుని చిత్తం కాకపోతే ఏది జరగదు. దైవ చిత్తం కొరకు ఎదురు చూడండి. వాక్యానుసారంగా దావీదు లాంటి ప్రార్థన పరులు సంఘములో లేపబడుదురుగాక, సహాయము కలుగునుగాక. త్వరగా నేను ముందుకెళ్ళాలి. ఎంతమంది అయ్యారు? 4. ఇంకొక 3 ఉన్నారు. త్వరగా చెప్పేస్తాను, 10 నిమిషాలు ముగిస్తాను. 5వ మాట, నెహెమ్యా పుస్తకం మొట్టమొదటి అధ్యాయం 6వ వాక్యం. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, సగం ప్రార్థన కాదు. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిలో దీవారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకుంటున్నాను. చూడండి సందర్భాన్ని మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట, నీ సన్నిధిలో దీవారాత్రి చేసిన ప్రార్థన. సో 5వది నెహెమ్యా. చెప్పండి, ఎవరెవరు? నెహెమ్యా. నెహెమ్యా దేని గురించి ప్రార్థన? నెహెమ్యా దేని గురించి అంటే, అప్పటికి యెరూషలేము పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పూర్తిగా ప్రాకారాలు కూలిపోయి ఉన్నాయి, అగ్నితో కాల్చబడి ఉంది. ఒక సింపుల్గా చెప్పాలంటే సంఘము గురించి. యెరూషలేము అనేది సంఘానికి గుర్తు. ఈరోజు దేవుని మందిరాల్లో సంఘం పాడైపోతుంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘము క్షేమాభివృద్ధి చెందవలసిన సంఘం, సంఘము విస్తరించవలసిన సంఘం, సంఘములో స్తంభాలంటి వ్యక్తులు నిలబడవలసిన సంఘంలో కొన్నిసార్లు సంఘంలో అన్నీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి, ప్రాకారాలు కూలిపోయి ఉంటాయి. సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే సహకారులు, వాళ్ళు సహకారులుగా ఉండవలసిన వాళ్ళే వాస్తవంగా ప్రాకారములు కూలిపోయి ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థించే నెహెమ్యాలు కావాలి. ప్రస్తుతం చూస్తూ ఉంటుంటే క్రైస్తవ సంఘాలు, ఒక్క సంఘమే కాదు, క్రైస్తవ సంఘాలన్నీ కూడా, నేను ఎక్కడ ఒక ఆదరణ కూటానికి వెళ్ళాను, ఒక జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాను. మొన్న వచ్చారు కదా మా అన్నోళ్ళు కూడా వచ్చారు. ఎక్కడ కాట్రిని కొన్ని దగ్గరలో ఒక ఊరు వెళ్ళాను, గొరగలమూడు అనే ఊరు వెళ్ళాను. అక్కడికి ప్రార్థనకి వెళితే అక్కడ వృద్ధాప్యంలో ఒక పెద్ద ఆయన కూర్చుని నడిపిస్తున్నాడు, లీడింగ్ చేస్తా. అక్కడ స్థానిక సంఘ కాపరి. వచ్చిన వాళ్ళందరికీ 15 నిమిషాలు దేవుని వాక్యం చెప్పమని అవకాశం ఇస్తా వచ్చారు. సో అప్పటికి వృద్ధాప్యం వచ్చేసింది. పాపం ఆయన సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. పెద్ద ఆయన 66-70 సంవత్సరాల పైనే ఉంటాయి. తన ప్రక్కనే వాళ్ళ కొడుకు కూర్చున్నాడు, డ్రమ్ కొడతా ఉన్నాడు. ప్రార్థన అంతా అయిపోయింది, మేము భోజనానికి కూర్చోబెట్టారు, ఆయన కూడా కూర్చున్నాడు. నేను అడిగాను వాళ్ళ అబ్బాయిని, అయ్యా మీ నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు, ఈ సేవ ఎవరు చూస్తారు, ఈ పరిచర్య ఎవరు నడిపిస్తారంటే, అయ్యా నేనే వచ్చి రానట్టుగా అట్లా నడిపిస్తున్నానయ్యా అని. అప్పుడు నేను చెప్పానయ్యా, మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంఘాలు కట్టారు. ఒక సంఘం కట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక ఇల్లు కట్టొచ్చు, ఇల్లు కట్టేయచ్చు, డబ్బులు ఉంటే, స్థలం ఉంటే, మెటీరియల్ ఉంటే ఇల్లు కట్టేయచ్చు. ఓ 3 నెలలు ఈజీగా అయిపోద్ది ఇల్లు. కానీ సంఘం అంత ఈజీగా కట్టలేం. అయ్యా ఎంతో కష్టపడి మీ నాన్న 2 సంఘాలు కట్టాడు. ఇప్పుడు ఆ సంఘము చక్కగా వాళ్ళే, నేను వెళ్ళినప్పటికి వాళ్ళే పాటలు పాడేసుకుంటున్నారు, చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ ఆ సంఘాన్ని లీడింగ్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ అబ్బాయికి కూడా సరిగ్గా ఏదో 2-3 మాటలు చెప్తున్నా, సరిగ్గా రాదు. నేను వారితో మాట్లాడాను, అయ్యా నెక్స్ట్ జనరేషన్కి సేవకులు పుట్టాలి, ఇంతగా సంఘము ఎదుగుతూ ఉంది కదా, వీళ్ళని నడిపించి ఒక ఆత్మీయ నాయకులు కావాలి, ఒక ఆత్మీయ తండ్రి లాంటి వాళ్ళు కావాలి, లేకపోతే సేవకులు కావాలి, యువతరాన్ని మనం తయారు చేయాలి. మీ పిల్లోడు ఏం చేస్తాడు, డిగ్రీ చదువుతున్నాడు. అయితే నేను చెప్పాను, అర్జెంటుగా వాడిని దేవుని సేవ గురించి తెలియపరచండి. అంటే
నెహెమ్యా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత ఉన్నాడు. రాజుగారి దగ్గర గిన్నె అందించే బాధ్యత అతనిది. ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి సేవ గురించి ఎందుకు భారం అంటే, గుండెల్లో మంటుంటే నువ్వెక్కడున్నా ప్రభు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆమేనని చెప్పండి. ఇక్కడ కూడా చాలామంది ఉద్యోగాలు చిన్న చిన్న డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ గుండెల్లో భారం ఏంటంటే సేవ ఆగకూడదు, పరిచర్య ఆగకూడదు. నెహెమ్యా లాంటి వాళ్ళు పుట్టాలి, నెహెమ్యా లాంటి వాళ్ళు కావాలి. తిరిగి మందిరాలు ఎక్కడైతే డల్ అయిపోయినాయో చాలా చోట్ల చూడండి, ఏదో ఒక కంప్లైంట్తో అక్కడ సేవ ఆగిపోయిన సందర్భాలు చాలా చోట్ల మేము చూస్తున్నాం. అక్కడున్న స్థానిక సేవకుడు సరిగ్గా ఉండకపోవటమో, లేకపోతే విశ్వాసాలు పట్టించుకోకపోవటమో, లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయ్యి సంఘాలు చెదిరిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మరలా సంఘం కట్టబడాలి, అన్యులు సంఘంలో చేర్చబడాలి. అలా జరగాలంటే నెహెమ్యా లాంటి వాళ్ళు కన్నీళ్లు కాచి కొన్ని రోజులు ఉపవాసం ఉండిపోయాడంట. చరిత్రకారులు ఏం చెప్పారు తెలుసండి, కొన్ని రోజులు అనే చోట 120 రోజులు అని చెప్పారు. ఎంత భారం ఉందో చూడండి ఒక ఉద్యోగస్తుడికి. రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడంట. ఈ రాత్రి నా ఆశ ఒకటే, ఎక్కడెక్కడ సంఘాలు డల్ అయిపోయినాయో, ఎక్కడ ఉద్యోగం ఆగిపోయిందో తిరిగి అక్కడ కట్టడానికి దేవుడు కృప చూపించి నెహెమ్యాలను లేపునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. చూడండి, చదివిస్తాను మీకు కీర్తనల గ్రంథం 122:6. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. గుడ్. నెహెమ్యా దేని గురించి అంటే సంఘం యెరూషలేము కోసం. ఈ రాత్రి నా ఆశ కూడా నెహెమ్యా లాంటి వాళ్ళు యేసు నామములో లేపబడుదురుగాక. గట్టిగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అని చెప్పండి. గుడ్. ఓకే, ఇక చివరి రెండు మాటలు చెప్పి ముగిచేస్తాను. 6వది, రాత్రంతా ప్రార్థన చేసిన వేళలో 6వ వ్యక్తి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం, నా జనులలో హతులైన వారిని గురించి నేను దీవారాత్రి, ఇంగ్లీష్లో ఆల్ నైట్, దీవారాత్రి కన్నీళ్లు విడిచిచు, నా తల డే అండ్ నైట్ కన్నీళ్లు విడుస్తూ, నా తల జలమయంగాను కన్నీటి ఓటగాను మారిపోయింది. అందరూ ఆమేనని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. సో 6వది ఇర్మియా. ఇర్మియా దేని గురించి అయ్యా నువ్వు ఆన్లైన్ ప్రేయర్ చేయాలి? దివారాత్రులు నువ్వు కన్నీళ్ళు ఎందుకు విడవాలి? నశించిపోయే ఆత్మల కోసం. జనుల్లో హతులైపోయిన వాళ్ళు ఉన్నారు అంటే మన కన్నుల ఎదుట ఎంతోమంది నశించిపోతున్నారు, నరకానికి దగ్గర అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు రక్షింపబడాలంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాలి తమ్ముడు, నువ్వు కన్నీళ్లు కార్చాలి తల్లి. నీ వీధిలోనే, నీ బంధువుల్లోనే, నీ చుట్టాల్లోనే, నీ రక్త సంబంధుల్లోనే అందరూ ఉన్నారు. భక్తులు ఏమన్నారో తెలుసా? ఈ ప్రసల రక్తం అపరాధం నా మీద ఉండకుండా మొరపెడుతున్నామన్నారు. దేవుడు నిన్నే అడుగుతాడు, మీ ఊరు గురించి, మీ వీధి గురించి, మీ యొక్క కాలనీ గురించి ప్రభు మిమ్మల్నే లెక్క అడుగుతాడు. ఏ ఆత్మ నరకానికి వెళ్ళినా నిన్నే అడుగుతాడు. ఇన్ని రోజులు నువ్వు అక్కడ ఉన్నావు, ఎంతమంది గురించి నువ్వు ప్రార్థన చేసావు, నిన్నే అడుగుతాడు. అందుకే మహారాజు సొలొమోను ఏమన్నాడు తెలుసా? నాశనానికి జోగుతున్న వాడిని నువ్వు రక్షించవా? జస్ట్ నువ్వు వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు వింటలేదు, నువ్వు చేయాల్సింది ఏంటి? వాళ్ళ పేరెత్తి కన్నీళ్ళు కార్చు. పాల్ యంగిచే గారు ప్రార్థన నమూనాను పుస్తకం రాశారు, ప్రార్థన విజయాలను పుస్తకం రాశారు. అందులో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక్క వ్యక్తి కోసం అంటే మనం 6 నెలలు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరివర్తన వచ్చేస్తాడంట. ఆయన ప్రార్థన విజయాలు అంటే ఆయన సంఘమే 12 లక్షల మంది సంఘం, 4 ఆరాధనలు జరుగుతాయి. దక్షిణ కొరియాలో ఉపవాసం చేసేవాళ్ళు రోజుకి ప్రే డ్యూటీ వేస్తారంట. అయ్యగారు రోజుకి ప్రార్థన చేసేవాళ్ళు 20,000 మంది వస్తారంట ఉపవాసం చేసేవాళ్ళు రోజుకి. సంఘంలో ఒక్కరు వస్తే చాలనుకుంటున్నాం మేము ఉపవాసం చేసేవాళ్ళు ఒక్కరు. మీ ఊరు కదిలించబడాలి, మీ ప్రాంతంలో సంఘాలు కట్టాలి, సేవ జరగాలంటే
మీకు భారం రావాలి, నశించిపోయే ఆత్మల గురించి. కుర్రోళ్ళు చూడండి తాగేస్తున్నారు, కుర్రోళ్ళు చూడండి విచ్చలవిడిగా తిరుగుతున్నారు, భర్త చూడండి పట్టించుకోవట్లేదు, ఈ కుటుంబంలో ఎటు చూసినా భయంకరంగా ఉంది. అందుకే నీ కన్నీళ్ళు అవసరం. రోదన చేసే స్త్రీలు కావాలి, పురుషులు కావాలి. ఇర్మియా కన్నీళ్ళి ప్రార్థన చూడండి. నా ఆశ యేసు నామములో సంఘంలో ప్రార్థన పరులు లేపబడుదురుగాక. చూడండి, ఆ మాటకి నోట్ చేసుకుంటా ప్రార్థన చేసుకుందాం. విలాప వాక్యాల్లో దీనికి అనుబంధంగా ఓ మాట చెప్తున్నాడు చూడండి. విలాప వాక్యాలు 2:18. విలాప వాక్యములు 2:18. సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె కన్నీరు దేవారాత్రులు కన్నీళ్లు పారనిమ్ము, విరామం కలగనీయకుము. అస్సలు విరామం, రెస్ట్ అనేది తీసుకోవద్దు. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జాము లేచి మొర్రపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు పసిపిల్లల ప్రాణం కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి ఒకసారి. సో ఇలాంటి ప్రార్థన పరులు దివారాత్రులు అసలు విరామం వద్దు అంటున్నాడు. సో నేను అనుకుంటానండి, డ్యూటీలకు వెళ్ళిపోయేవాళ్ళు, పనులకు వెళ్ళిపోయేవాళ్ళు కుదరట్లేదు. సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా ఈ ప్రేయర్ డ్యూటీ, ప్రేయర్ టీమ్, సో మనకు ఒక ప్రేయర్ చైన్ ప్రేయర్ చేసేవాళ్ళు కావాలి. దేవుడు ఈ రాత్రి వాళ్ళ గుండెల్లో ఆ భారాన్ని దయచేయనుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట, 7వ వ్యక్తి. ఇతడు చాలా అద్భుతమైన ప్రార్థన పరుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీ పత్రిక అంటేనే మీకు వెంటనే గుర్తొచ్చేయాలి పౌలు. 6వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 2 కొరింథీ 6:5. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, చెరసాల యందు, అల్లరితో కూడిన ఆ ప్రయాస యందు జాగారము. చాలు, జాగారం అంటే ఏంటి? అక్క హాస్పిటల్లో ఉన్నారు, రాత్రంతా మాకు జాగారమేనండి కదా. పౌలు చూడండి, రాత్రంతా జాగారం. మధ్యరాత్రి పౌలు శీలను తీసుకు జైలు వేసినప్పుడు పాటలతో ప్రార్థించారు కదా వాళ్ళు. అందుకే పౌలు లాంటి ప్రార్థన పరులు సంఘంలో కావాలి, సేవకుల్లో కావాలి. ప్రభు అనుగ్రహించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. దేనికోసం అయ్యా పౌలు నువ్వు ప్రార్థన? ఉజ్జీవం ఆగకూడదు. ఆమేనండి. దేనికోసం అంటే పౌలు ప్రార్థన? ఉజ్జీవం ఆగకూడదు. సంఘాల గురించి చింత, భారం, కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిసిన సంఘం యొక్క గుర్తొస్తూ ఉంటుంది పౌలుకి. ఇంకో మాట చెప్పనా, పౌలు యొక్క ఉజ్జీవం ఎంత గొప్పదో చెప్పనా అన్నయ్య? తెలియబడని దేవుడు అనే ఒక దేవుడిని పూజ చేస్తున్నారంట వాళ్ళు. ఆ దేవుడి పేరంటే తెలియబడని దేవుడు అని పూజ చేస్తున్నారంట వాళ్ళు. అక్కడికి వెళ్ళి అడుగెట్టాడు ఆయన, అక్కడ కూడా సంఘాన్ని కట్టేశాడు. ఇంకో చోటుకి వెళ్ళాడు, మంత్ర పుస్తకాలు వాళ్ళ చేతులతో వాళ్ళే కాల్చేశారు. అక్కడ దేవుని సువార్త విస్తరించింది. పౌలు ఎఫెసుకి వెళ్ళినా, కొరింథీకి వెళ్ళినా, తెస్సలోనికి, ఎక్కడికి వెళ్ళినా సంఘాలు కడుతూనే వచ్చాడు. మన ప్రాంతాల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. పౌల్లాగా జాగారాలు చేద్దాం, ఉజ్జీవం మరలా దేవుడు పుట్టుకొస్తాడు, చెట్లు చేస్తాడు. యేసు నామములో అన్ని చోట్ల సంఘాలు కట్టబడునుగాక. ఈ పౌలు లాంటి ప్రార్థన పరులు పరిచర్యలో లేపబడుదురుగాక, సేవకులు పుట్టుదురుగాక. పౌలు లాంటి గుండెల్లో ఉండాలండి. మీకు ఆ దర్శనం ఉంటే పరిచర్య ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు కాదు, పౌలున్న కాలంలోనే ఎంతో ఆటంకాలు ఉన్నాయి, అయినా సేవ ఆకుండా జరిగింది. కారణం ఏంటంటే లోపల ఉందా మంట. సో సేవకులకి ప్రత్యేకంగా పౌలు లాంటి దర్శనం దేవుడు ఇవ్వాలి, భారం ఇవ్వాలి. మీరు ఏ మండలంలో ఒక సేవ దేవుడు మీకు అప్పగిస్తే ఆ సేవని ఆధారంగా చేసుకుని అనేక సంఘాలు కట్టాలి అనే భారంతో, దర్శనంతో దేవుని దగ్గర జాగారం చేయండి. రాత్రంతా ప్రార్థించే అనుభవంలోకి రండి. దేవుడు కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ కృపలతో మిమ్మల్ని స్థిరపరచునుగాక. పౌలు యొక్క ప్రార్థన చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది.
కొలస్సీ సంఘంలో రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఎలా ప్రార్థన చేశాడో చెప్పాడు చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 14 వరకు నోట్ చేసుకోండి. నేను దాంట్లో కొన్ని అలా జస్ట్ మెన్షన్ చేసి ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 14 వచ్చిన వరకు. అందుచేత ఈ సంగతి వినబడినప్పటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి సంఘం కోసం, మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం, నెక్స్ట్ వర్డ్, ఆయన చిత్తం గ్రహించాలి, సత్కార్యాల్లో సఫలమవ్వాలి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. ఎన్ని ప్రార్థన అంశాలు చేశాడో ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో లాస్ట్లో అంటాడు, దేవుని రాజ్యానికి మీరు పాత్రులు కావాలి. ఇంతకన్నా సేవకుడి ప్రార్థన ఏముంటుంది? ప్రతి సంఘం ఇలాగా అభివృద్ధి చెంది దేవుని ఎదుట నిలబడే కృప దేవుడి చివరి దినాల్లో ఒక గొప్ప ఉజ్జీవం మన కోనసీమ పరిసర ప్రాంతాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. యోవేలు గ్రంథంలో చెప్పినట్లుగా గోనెపట్ట ధరించుకుని అంగలార్చండి, రాత్రంతా ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? పానార్పణము అండ్ రోదన చేసేవాళ్ళు సంఘంలో లేరు, నైవేద్యం నిలిచిపోయింది. ఈ చివరి దినాల్లో అందరూ ఉన్నారు కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అన్నిటికీ టైం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం లేదు. ఈ రాత్రంతా గడపండి ప్రభు చెప్పాడు. రాత్రంతా గడిపిన వాళ్ళు 7 వ్యక్తులని మీ ముందు పెట్టాను. చెప్పండి, ముగించుకుందాం. మొదటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తే. ఆయనే రోల్డ్ మోడల్. దేని గురించి ఆయన ప్రార్థన చేశాడు? మన కొరకు, అంటే రూపాంతరం చెందాలి, పరిపూర్ణతలోకి రావాలని. అది ఆయన ప్రార్థన. నెంబర్ 2, సమూయేలు దేనికోసం ప్రార్థన చేశాడు? దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు మార్పు చెందాలని. నెక్స్ట్ 3rd వన్, యాకోబు ప్రార్థన దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. ఎప్పుడు ఇస్తాడు ఆశీర్వాదం? విరిగి నలిగిన మనసు నీకు రావాలి. నెంబర్ 4, దావీదు దేని గురించి ప్రార్థన? నష్టం కలిగినా కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నెంబర్ 5, నెహెమ్యా సంఘం కొరకు ప్రార్థించే. నెంబర్ 6, ఇర్మియా నశించిపోయే ఆత్మల కోసం. నెంబర్ 7, పౌలు ఉజ్జీవం ఆగకూడదు. సో 7 వ్యక్తుల్ని మీ ముందు పెట్టాను. మగ మహారాజులను అడుగుతున్నాను. నా ముఖం చూసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ 7 మగోళ్ళు ఉన్నారా, ఆడోళ్ళు ఉన్నారా చెప్పండి. పర్లేదు, ఏమనుకోవద్దు. నా ముఖం చూసి చెప్పండి. 7 మగోళ్ళని ముందు పెట్టాను కదా. అంటే ప్రార్థన అంటే అది అక్కోళ్ళకే వదిలేద్దామా, మనం కూడా చేద్దామా? చెప్పండి, పర్లేదు. ప్రార్థన అంటే రిక్వెస్ట్. మేము కూడా ప్రార్థన అంటే కృపక్క. అదే ప్రార్థన ఎలాంటి కార్యం చేస్తుందో చెప్తాను. ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళండి, వెంటనే అయిపోతుంది. ఒక్కరు చెప్పారు ఆమెనండి. మేము పాస్పోర్టు మాకు అంతకుముందు గతంలో వెళ్ళాలి ఎక్కడికైనా, దేవుడు విశ్వాసంతో పంపిస్తాడు, ముందే చేయించి పెట్టుకున్నాను. విశ్వాసం ఉండాలి మనకి. అది రెన్యువల్ చేయించుకుందామని వెళ్ళాం. వాస్తవంగా చాలామంది క్యూ ఉంటారు. ప్రార్థన పూర్వకంగా వెళితే 20 నిమిషాల్లో అయిపోయింది పని. మరుసటి రోజు పోలీస్ ఆయన ఎంక్వైరీకి వచ్చాడు. వాస్తవంగా పోలీసు వాళ్ళు వస్తే కనీసం ఏదో చదివించాలంట, అది ఫార్మాలిటీ అంట. కానీ మనం చదివించకూడదు, ఫార్మాలిటీ పాటించకూడదు, వాక్యమే పాటించాలి. విశ్వాసంతో ప్రార్థన చేత ప్రభు వాళ్ళు ఎవరైనా రానివ్వండి, ప్రభువా నువ్వు కార్యం చేయవచ్చారు. జాన్ వెస్లీ గారు అంటే మీరేనా? అవునండి. కృపా గారు మీరేనా? అమ్మ మీరేనా? మీరే. ఓకే. ఏమీ చదివించలేదు, మా మొఖాలు చూసి సంతకాలు పెట్టి చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తాను సార్ అన్నాడు. సో దేవుని సందులో ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీకు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పనులు కొన్ని ఆగిపోతున్నాయని బాధపడుతున్నారు కదా. ప్రార్థన పూర్వకంగా మీరు మొదలెట్టండి. ఇంకో మాట రోషం ఉంటే, ఇంకో మాట చెప్తాను, మగతనం ఉంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాత్రంతా నాతో కలిసి మీరు మోకాళ్ళు వేయాలి. ఎందుకంటే లిస్ట్ అందరూ ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ కూడా మగోళ్ళే ఎక్కువ శాతం. కానీ మన ప్రార్థన అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు అక్కోళ్ళు ప్రార్థన చేస్తే, అన్న ప్రార్థన చేస్తే సమయంలో ఒకడే పుట్టాడు.
ఎవరు ఇస్సాకు ప్రార్థన చేస్తే 2 కావలపిల్లలు పుట్టారు. అసలు డబల్ రెట్టింపు అసలు మీ ప్రార్థన గురించి మీకు తెలియట్లేదు. అసలు మీకు డబల్ బ్లెస్సింగ్స్. అందుకని ప్రార్థించిన వాళ్ళందరూ ఎక్కువ మగవాళ్ళే ఉన్నారు. కానీ మనం ప్రార్థన అంటే అమ్మ ఆవిడ ఏడుతానే ఉంటుందని అలా అనుకుంటున్నాం, కానీ మనం చేయాలి అసలు. అందుకని ఈ రాత్రి దేవుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ 7 వ్యక్తులు ప్రార్థన చేసిన వాళ్ళు మీ ముందు పెట్టాను. అలాగ ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ఈ 7 మాటల్లో ఏదో ఒక్కటి నీ హృదయాన్ని తాకింది, నన్ను కూడా తాకింది. నమ్మితే ఆమెనని చెప్పండి. అలాగ జీవిస్తానని తీర్మానం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఒక్క నిమిషం అలా లేచి నిలబడదామా? చాలాసేపటి నుంచి కూర్చున్నాం కదా. ఒక్క నిమిషం అలా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుని సన్నిధిలో ఈ వాక్య సందేశాన్ని ముగించుకుని ఆ తర్వాత బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత ముందుకెళ్దాం. ఒక్క నిమిషం 2 చేతులు ఎత్తి చెప్పండి స్తోత్రం. మౌనంగా కాదు, రోషంగా చెప్పండి. గోనె పట్ట కట్టుకోండి, రోదన చేయండి, దైవికమైన కార్యముల కొరకై స్తోత్రములు చెల్లిద్దాం. అందరూ ప్రార్థన చేసుకో.